నీ ఉన్నది దొంగ ఎల్లి ఉన్నది అయ్యో నేను పోతానంటది వెళ్ళిపోతా ఉన్నది తల్లి మంచిదైతే పిల్ల మంచిదైతది ఈ పోరి నా ఇంటికి వచ్చి సంసారం ఎత్తదా నా కొడుకులను వేసుకుంటదా అగో నా కొడుకులకు రాజ్యాలు తిరిగి తెత్తా దేశాలు తిరిగి తెత్తనా అని అగో జమిడి కాలదేవి వెళ్ళిపోతున్నది ఓ తల్లులారో గానాడు పార్వతమ్మ నా బిడ్డ నీ కన్న ఎక్కువ నాకెవరు లేరు నా కన్న ఎక్కువ నీకెవరు లేరా అని నా బిడ్డను నేను సాది పెద్ద ఎత్తనా అని ఎట్లా దాదుకుంటున్నది ఓ తల్లులారో పచ్చిపాలు తల్లి వయ్యబడ్డనా పౌరంగా బిడ్డను చదవడ్డనా పచ్చిపాలు తల్లి వయ్యబడ్డనా పౌరంగా బిడ్డను చదవడ్డనా ఉడుకుపాలు తల్లి వయ్యబడ్డనా ఉగురగా బిడ్డను చదవడ్డనా ఇక రామ రామ రావన్న రామో ఓ రమ అయోధ్య రామ ఆలుగడ్డలు శనగల పిత్తులు పుట్ట వరకలు గమల పిత్తులు గారె వక్కలు మంగళ పిత్తులు మడిగప్పాలు సాగల పిత్తులు సౌండ్ బాక్స్ ఒడ్డల పిత్తులు గడ్డపారలు ఎరకల పిత్తులు ఎల్లి గడ్డలు మాదిగల పిత్తులు మల్లె మొగ్గలు కాపల పిత్తులు కంద గడ్డలు తుర్కోల పిత్తులు అల్లా పిత్తులు గమల పిత్తులు గారె వక్కలు రవ 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 అయోధ్య బిడ్డ ఓ రేణుకెళ్ళమ్మా బిడ్డనెత్తుకోని ఆ తల్లి లాలి పాటలు పాడుతున్నది జో పాటలు పాడుతున్నది మనిషి ఒక్క కాడ నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదయ్యా ఇంతగింతరో రేణుకాయల్లమ్మ ఇంతగింతరో రేణుకాయల్లమ్మ అమ్మవారి ఎల్లమ్మరా ఏడాది బిడ్డ ఆయన రెండేళ్ల బిడ్డ చూడు మూడేళ్ళగా బిడ్డ ముచ్చడాలు పెట్టావంటే నాలుగేళ్ల బిడ్డ చూడు నడకాలు నడబావంటే 5 ఏళ్ల బిడ్డ చూడు రేణుకాయల్లమ్మరా అమ్మాని పిలవటే రామచరం రామ అమ్మాని పిలవటే రామచరం రామ పొడిసేడి పొద్దు వలే రామచరం రామ మెలిగడిది అవలే రామచరం రామ పొడిసేడి పొద్దు మెలిగడిది పున్న నేల పూసిన తంగడ 66 వస్త్ర రేఖలు 36 చంద్రరేఖలు రేణుకాయల్లమ్మరా రామచరం రామ ఆది పరాశక్తి చదువు రాని మల్లు సభల దున్నపోతులు విద్య రాని మల్లు వింత పశువులాని రేణుక ఎల్లమ్మకు సరస్వతి దేవి దగ్గర చదువు శాస్త్రాలు నేర్పిస్తున్నది ఆ పార్వతమ్మ రోజాక రోజు దినాక దినం బడికి పోతున్నది ఆ బిడ్డ ఇంటికి వస్తున్నది ఆడపిల్లలు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అవుతారాట ఎంచంగా పెంచంగా రేణుక ఎల్లమ్మ 7 ఏళ్ల బిడ్డ అయింది ఓ తల్లులారంగా 7 ఏళ్ల బిడ్డ రేణుక ఎల్లమ్మ అటువంటి ఆ రోజు ఆ వేళ పెద్దల కత్తున్నది పెద్దుర మాస బాలల కత్తున్నది బతుకమ్మ పండుగ నాడు రేణుక ఎల్లమ్మ ఆడుకునే పిలగన్ల చూసింది ఆగో ఆ రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది వల్ల ఈరోజు నా తల్లి పార్వతీదేవి దగ్గరికి పోయి నాకు బతుకమ్మను వేర్చు అంట అందరు పిలగన్లు ఆడుకుంటాండ్రు పాడుకుంటాండ్రు అందరితో నేను ఆడుకుంటానన్నది రేణుక ఎల్లమ్మ కన్న తల్లి పార్వతీదేవి దగ్గర పోయి నేను బతుకమ్మ వేర్చు అని ఆడుకొని వస్తానా అని తల్లి బేటికి వచ్చినది ఓ దేవుడా తల్లి బేటికి వచ్చినది ఓ దేవుడా
తల్లిరావు పార్వతి పార్వతి ఈ అమ్మరావు పార్వతి పార్వతి నా తల్లిరావు పార్వతి పార్వతి ఓ అమ్మా అందరు పిలగళ్ళు వాడుకోని ఓ తండ్రు నాకు ఒక్క బతుకమ్మను వేర్చి నా చేతిలో పెడితే అందరితో నేను ఆడుకోనంత పాడుకోనంతనమ్మా బిడ్డరావు కల్ల బిడ్డ నా బిడ్డో బిడ్డరావు కల్ల బిడ్డ నా బిడ్డో బిడ్డరావు కల్ల బిడ్డ నా బిడ్డ ఎన్ని రోజులాయ బిడ్డ నా బిడ్డో ఎన్ని రోజులాయ బిడ్డ నా బిడ్డో ఎన్ని రోజులాయ నా ఇంతకెళ్ళి గౌరమ్మ కొంట పోవాలి నువ్వు పుట్టిన తర్వాత అగో నా ఇంతకెళ్ళి గౌరమ్మ కొంట పోవాలని ఎదురు చూస్తున్న బిడ్డ అన్నదా అట్లా ఉండు బిడ్డ 5 నిమిషములు అన్నది ఆగో మరి అందంగా ఒక బతుకమ్మ వేసి బిడ్డ చేతులు పెట్టనమ్మా ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ అమ్మా ఇవాళ నీకు బ్రతకమ్మ వేర్చిస్తున్నా కోటోరి గొంతులు బానోరి బంతులు అట్టవారి అంశలు కాపు వారి కాంతలంతా మరి కనకలమ్మ బండగా ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు నీ బతుకమ్మ పట్టుకొని పోయి ఆడుకొని పాడుకొని రాపోవే బిడ్డ నా తల్లిరావు పార్వతి పార్వతి అమ్మరావు పార్వతి పార్వతి ఓ తల్లి పార్వతమ్మ ఇప్పుడే నేను అందరి పిలగళ్ళతోనే ఆడుకోనంత పాడుకోనత్తనన్నది రేణుక ఎల్లమ్మ ఆగో ఆనాడు చూడు అందంగా తయారైంది ఆకుపచ్చ చీర అద్దాల రేఖ దొడుక్కున్నది 7 వరాల సొమ్ములు మెడ లోపల వేసుకొని పార్వతమ్మ అన్నది ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ నువ్వు ఎన్నడు పెరిగి పెద్దదాని వైతవో నా ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు గౌరమ్మ కొంచెం నేను చూస్తన్న బిడ్డ అని ఆ బతుకమ్మ వేర్చి ఆ తల్లి చేతులు పెట్టంగా ఆనాడు రేణుక ఎల్లమ్మ అందరితోనే ఆడుకొని పోతారా అని బిడ్డ దాసి ఏం చేస్తున్నావే నేను కూడా ఒకటి వేరు దాసుల్లో బతుకులే దండిగా బతుకులవ్వా ఎందుకే దాసి 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 అని ఆ. పెరినాల పెట్టబడుతుంది ఆ. మాకు అవ్వలేదా మాకు అయ్యలేదా మా అవ్వయ్య మాకు పేరే పెట్టలేదు అనుకుంటున్నావా ఇంతకు నీ పేరేం పేరే నా పేరు అంటున్నావా ఆ. నా పేరు వందాల తారు మందాల మార సక్కని సుక్క చికటి చికటి నా పేరు అందాల తార మందాల మార సక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేషా పటేల్ కాజిల్ ఎలియాబెత్ రాణి ఒక్క ముక్క కూడా అర్థం కాలే లబ్బర్లో అయినట్టు అయింది గంత పొడుగుంటా అదే మళ్ళొక్కసారి చెప్పు వార్తలు ఎన్నిసార్లు వస్తాయి ఇట్లా బిడ్డ కింద ముఖ్యాంశాలు వస్తాయి కాదే తప్పదంటవా తప్పది అసలుకే నా పేరు అందాల తార మందాల మార సక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేషా పటేల్ కాజిల్ ఎలియాబెత్ రాణి అంటారు బిత్తిరి బిత్తిరిది బియ్యం అయితే ఏమవుతుంది సిబ్బి లేక దబ్బడైతుంది చూసుకొని వేసుకోలే కానీ దొరసాని ఎందు గురించి పిలిచిన దాసి అందరేమో పూలు పెట్టుకుంటారు నువ్వేం దగ్గర శిఖల గిలాస పెట్టినావు అంబారు పొట్ల పెట్టినావు పెట్టుకోలే అంటున్నావు పూల వాళ్ళు తేలే పూలు పెట్టుకొని మీ బావ తేలే నీ బావ రేపు తెస్తానా నీ అలా చూసిపోయి రేపు తెస్తాడు నీకేమేరిక మొన్న పూలు పెట్టుకొని ఎములాడకు పోదాం అని కరిమేరలా ఏం చేసినా 20 పూలు కొనుక్కొని ఆ ఎములాడ పోతే ఆ ఎములాడ కాడ కోయిలా మాట దొరుకుతుందా దొరకది అటు ఇటు చూసింది ఒక కోయిలా ఉడిగేసి నీవింది పూలు అయితే పూలు అన్ని తిన్నది ఇక పూలు తిన్న కనుకొని ఇక గిలాస పెట్టింది అనుకో కథల్లో ఇంటికి వస్తే కథల్లో ఏం చేస్తారు పొల్ల వచ్చిందని మంచిలు ఇస్తారు థమ్స్అప్ పోతారు స్ప్రైట్ పోతారు బరణి పోతారు అవతలి పోవడానికి ఇదే నీ గిలాస పాడు కాదు మొన్న కథ లేకుంటే వీళ్ళందరిని పిలిపించి ఒక పుల్లు బాటలు తెచ్చి ఈ గిలాసులకి ఆ మందులో నీళ్ళు పోసి నీళ్ళు తాగిర్రు నువ్వేం చేస్తానవే ఇంట్లో ఏం చేస్తాను నా పని పాడవాడా తీరుతుందా కొడుతుందా పొయ్యిల బూడి తీసి మంది కొంపల మీద వారవస్తున్నా నీ బొక్కం పాడగారు కదనే గా పొయ్యిల బూడి తీసి మంది కొంపల మీద పోతే మంది కొంపలు కాలుతాయి కూలుతాయి మంది కొంపలు ఏమన్నాయి నీ కొంప మీద పోసుకుంటే ఏందే నాది ఊరు బందుకున్నది కట్టగడపల కమ్మల గుడిసె పోసుకుంటే నీ గుడిసె మీద పోసుకోపోయినావంటనవా ఆ కట్టగడపల కమ్మల గుడిసెకు ఈ ఎండాకాలం తినే సిగరెట్ తాగిండు అది వారేసిండు అది రవులుకుంటా పోయింది గుడిసె కాలింది కూలింది ఒరిగింది గుడిసె లేచేస్తుందా బావా లేచి రాలే ఆ పైసా చిన్నగా బేస్మెంట్ కట్టుకొని కాగితాలు పట్టుకొని మండలం ఆఫీస్ పోయినా కోటర్ ఇస్తారని ఏం కోటర్ ఐబిఐ ఎంసీ డేటా రాయల్ స్టాక్ రాయల్ గ్రీన్ హౌస్ సిగ్నేచర్
100 పేపర్ కోటర్ కాదురా ఆ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ. ఇంద్రమ్మ కోటర్ సాక్ష్యం చేస్తారా అని కాగితాలు పట్టుకొని మండలం ఆఫీస్ పోయి పోతే ఒక్క బాడి కవులను దేకిన వాళ్ళు ఎవరు దేకుతలేరా నా మండలంలో ఎవరు దేకుతలేరు మా మండలం రా నిన్ను రూమ్ రాకిస్తాం దేకి ఇక దేకుతలేరా అని దబా దబా ఇంటికి ఉరికొచ్చి పొయ్యిలో ఉడుకుడుకు బూడి తీసి 10 గల కొంపల మీద వారబోతే పోతే వాళ్ళు 10 మంది నేను ఒకదాన్ని పోయి మండలం ఆఫీసులో ధారణ చేస్తే చేస్తే సోపతికి 10 గాలి ఇల్లు ఇస్తారని 10 గాలి ఇల్లు గాల పెడతాను నీ సాయితకు పెడతాను అన్నట్టు నాటి వాడకొక్క పిల్ల చచ్చిపోయిందట నువ్వు పోతా చిన్నవా ఓ లంజ కొడుకు నేను ఎందుకు పోతారు తాగుతారు తిరుగుతారు లంగో పద్మాషు మా ఆయన ఇక్కడ కూర్చొని ఉండగా నేను పోతా అనరా మంచోడైతే పోను రా ఈయన తప్ప నాకు ఎవ్వరు తెలియదు అయ్యో నువ్వు నలుగురు ఇల్లు కాలబెట్టినప్పుడు నువ్వు నలుగురు పోతే తప్ప ఆయన నేనంటే పానం పడిసేస్తాడు ఎటు పోతే ఎటు వస్తాడు ఆయన నేను ఎటు పోతే అట్టే పత్తేరే వేయనుకో ఆ. పత్తి జాడి చేస్తాడు ఆ. పొలంగల వేయనుకో ఆ. కుప్పల్లి చేస్తాడు ఆ. దొడ్డి పోతే పొల్లెటి పోయానా అని ఎనుకులాడుకుంటాడు కట్టకు నువ్వెత్తదో ఈ పొద్దుకంగా పోయి తెల్లారు ఆయన. అగో రాండ్రే బిడ్డలు ఆల బయలెళ్ళిపోదామని రేణుకా ఎల్లమ్మ కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో కొమ్మన పండు ఉన్నది ఉయ్యాలో కోరుతవన్న ఉయ్యాలో కొమ్మ వట్టి లాగుతే కొమ్మున వడ దురుకురా ఉయ్యాలో బాయిల సాపున్నది ఉయ్యాలో బౌస్తవన్న ఉయ్యాలో గాల వేసి లాగుతే ఉయ్యాలో గడ్డల వడ దురుకురా ఉయ్యాలో గుళ్ళె దేవత ఉన్నది ఉయ్యాలో మొక్కు దవరం ఇచ్చురే ఉయ్యాలో దేవతండ దేవత ఉయ్యాలో రేణుక ఎల్లమ్మరా ఉయ్యాలో దేవతంటే దేవత ఉయ్యాలో అమ్మవారి పెద్దమ్మరా ఉయ్యాలో గుళ్ళ దేవుడు ఉన్నాడు ఉయ్యాలో మొక్కు దవరం ఇచ్చురే ఉయ్యాలో దేవుడంటే దేవుడే ఉయ్యాలో కుమరల్లి మల్లన్నరా ఉయ్యాలో అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కనకలమ్మ బండ కాళికమ్మ గుడి కాడ అందరూ ఆడుకుంటుంటే ఆడికొచ్చింది రేణుకా ఎల్లమ్మ అవా మీరెవరు అయ్యో మేము తెలియదా అనవ్వా నాకేం తెలుస్తుంది మేము కోవట్లం కోమట్లు బొబ్బ కోవట్లం కొద్దిగా నల్లగా ఉంటాం తాళ్ళు దానం కాదట పొల్లు పోనం కాదట పిచ్చగుట్లోడు కూడా సావుకారు అవుతాడు నల్లగా ఉన్నాం కొద్దిగా మీరెవరమ్మా మేము కాపళ్ళం కాపోళ్ళు మీరు మేము గొల్లోళ్ళం మేము తెనుగోళ్ళం తెలుగోళ్ళు మీరు అందరు ఆడుకొని వచ్చిండ్రా నేనెవరో ఏర్పాటు చేస్తలేరా కొత్తగా కనబడతాను మా ఆన్ల మేము అంతా పాతల్లమే నేనెవరో ఏర్పాటు చేస్తలేరా శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత రేణుకా ఎల్లమ్మను నేను తీరిందా పటేలా ఊరు దాటిస్తాం అన్నట్టు మేము ఎప్పుడు వచ్చినాము పొద్దుగానంగా వచ్చి పెట్టుకొని కొట్టుకొని ఏంటిదే మాట్లాడతారు గట్లా అంటే నడవల బతుకమ్మ పెట్టుకొని చుట్టూ కొట్టుకొని అంత నడువులు వచ్చా కొట్టుకుంటే చేతులు వచ్చినాయి పాడితే నోరు వచ్చింది టైం అన్నది టైం అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చి తీరిందా పటేలా ఊరు దాటితో ఇప్పుడు నువ్వు కూడా ఆడుకుంటావా నేను కూడా ఆడుకొని వచ్చినా మీరు అందరూ ఆడుకొని వచ్చిండ్రా మీది ఏం బతుకమ్మ ఇది అయ్యో నాది ముట్టుకుంటే గుచ్చుకుంటది గుచ్చుకుంటా అదేంటిదే అయ్యో తెలియదా తెలియదు మంగ పువ్వు మీదేం బతుకమ్మ అంటున్నావా నాది కింది పువ్వు ఏం పువ్వు అంటున్నావా కింది పువ్వు ఏం పువ్వు కొనబోడ పువ్వు అంటే తంగడు కొరకు బోడ ఉండకపోతే కొచ్చగా ఉంటుందా అవునవును నడింపు నడింపు నాలంజ పువ్వు నాలని చెప్పుకుంటా అదే పువ్వు కాదేమో ముండా నారింజ పువ్వు నారింజ మీది పువ్వు ఏం పువ్వు కొనెర్ర పువ్వు కొనెర్ర పువ్వు అంటే గునుక పువ్వు కొనక ఎర్రగుండా పోతే కర్రీగా ఉంటుందా సరే ఇక మీ బతుకమ్మ పెట్టుండ్రి పెట్టి ఒక అందమైన పాట పాడు బిడ్డ మేము పాడదాం కానీ గౌరమ్మని గద్దలు నడబెడతా నీ గౌరమ్మ
కుక్కలు చదువుతాయి. ఒక్క మంచి పాట పాడవా నువ్వు? పాడదాం కానీ మాకు దొడ్డు ఉంటాయి. అంటే పాటలు దొడ్డు ఉంటాయి, సన్న ఉంటాయా? అంటే కొద్దిగా మాకు శుద్ధరోళ్ళం కాబట్టి బెద్దరు ఉంటాయి. మీరు ఎందుకంటే మీరు దేవతల పుట్టుక కాబట్టి అవ్వా ఎల్లవ్వ నీ నోట ఒక్క బంగారు పాట పాడతాం. ఆనాడు రేణుకా ఎల్లమ్మ బతుకమ్మ పాట పాడతారా అని అగో బతుకమ్మలన్నీ ఆడబెట్టి ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘవేంద్రాలు ఉయ్యాలో గంగని గలవంది ఉయ్యాలో గలవేంద్రాలు ఉయ్యాలో గతివిరి సూర్యుడా ఉయ్యాలో నిలవన్న కాడ ఉయ్యాలో దూరం మీద కొట్టుకో బాబర్ల చంద్రుడా ఉయ్యాలో బాలగోవారుడా ఉయ్యాలో తలవీరి చంద్రుడా ఉయ్యాలో దండమయ్య స్వామి ఉయ్యాలో ఇక ఎర్ర ఎర్రని గుళ్ళు ఉయ్యాలో ఎర్రయమ్మ గుళ్ళు ఉయ్యాలో ఎర్రంగ ఎములాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో సిగ్గుజేడలయ్య ఉయ్యాలో శివరాయ లింగ ఉయ్యా ఓ బిత్తిరానా పాడుగా లాజముడా మేమెట్లా ఆడుతున్నావు, నువ్వెట్లా ఆడుతున్నావే? అయ్యో చీర ఊసిపోతుంది అంటారా? చీర సోయి లేదు. అయ్యో ఊసరోళ్ళకి చీర ఊసిపోతుంది. అది పాలిచ్చే చీర అయితేనో పాలిస్టర్ చీర అయితేనో పట్టుకొని ఉండు. ఇది అట్టిదే కాదవ్వా. ఎవరు తెచ్చిరే? దెబ్బకో మొల కొట్టుకోపోయినవే రాంగ తెచ్చిండు. గిదే నాన్న మేమెట్లా ఆడుతున్నావు, నువ్వెట్లా ఆడుతున్నావు? మళ్ళీ ఆడదాం పట్టు మంచిగానే ఆడుతున్నావా? నేను మంచిదాన్ని ఆకలి నేను ఆకలికి చీరాగక గోసి పెడతాను. మరి ఏం చేయాలి? మేము సప్పట్లు కొడతాను. మొగోళ్ళు చూస్తే మానం పోతుందని ఇజ్జత్ కాపాడుతానా? నేను అవ్వో మీద మంచిదే కానీ కింద కాపాడుకున్నది కావాలి. లంగపోతుంది నాడ మీద ఆపుతా సంసారాన్ని. నేను అందరూ అసలు కాదు. అందరు కూరగాయలు కోసేస్తే నేను నవ్వులేస్తా. ఆయన కెరికే మా బాబు నవ్వుడు గట్నే నవ్వుతాడు. అయిపోయేదాకా చూడు గదే నవ్వుతాడు అంతే. ఇక గంగ లోపలేసిరాంగ గౌరమ్మ పాట వాడు ఒకటి పాడ. మా అక్క అన్నీ ఉన్నాక మేము ఒక్క గౌరమ్మ పాట. మేము లేడీస్ అన్నట్టే గాని మా దగ్గర అంత బుడ్డీస్ మెచ్చవ. ఆనాడు గంగ లోపల వేసిరాంగ గౌరమ్మ పాట ఉంటదాట. గంగ లోపల వేసిరాంగ గౌరమ్మ పాటలు పాడదామా అని అందరితో పాటుగా రేణుకా ఎల్లమ్మ గౌరమ్మ పాట ఎట్లా పాడుతున్నది ఓ తల్లులారో. ఏమేమి పువ్వ పురే గౌరమ్మ, ఏమేమి కాయ పురే గౌరమ్మ, ఏమేమి పువ్వ పురే గౌరమ్మ, ఏమేమి కాయ పురే గౌరమ్మ. మెల్లగా గుమ్మాడి పువ్వ పురా గౌరమ్మ, గుమ్మాడి కాయ పురా గౌరమ్మ, తంగేడు పువ్వ పురా గౌరమ్మ, తంగేడు కాయ పురా గౌరమ్మ. ఆ పువ్వుల పిచ్చి అక్షంతలే పిచ్చి పువ్వానము తెచ్చి గంధాన కడిగిచ్చి పల్ల కోటలెక్కి బతుళ్ళు వరవంగా బంగారు గుల్ల వరము గౌరమ్మ, దొంగల వర దోసిరి గౌరమ్మ. అవి చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ, అవి చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడలెక్కిరి గౌరమ్మ. ఏడు మేడల మీద ఎత్తు గద్దెల మీద తక్కువ ముచ్చాలు వసుక ఇమ్మడి కుచ్చుల సొమ్ములు పెట్టుక ఈడను పెళ్ళాడవే గౌరమ్మ, ఆడను పసుపాడవే గౌరమ్మ, ఈడనా పెళ్ళాడవే గౌరమ్మ, ఆడనా పసుపాడవు గౌరమ్మ. గుమ్మేడు ఏడు కింద గురిగత్తు బంగారం కొంగురావో కోయి గంగధర వల్లు యావడ పండున్నది.
ఎవడ పండైన అద్దముల నీడైన తేనమావిడి పండు తెంపుకొని మల్లు దూరాన దూరవండు ఏమి గుమ్మాడి పువ్వ పునా గౌరమ్మ గుమ్మాడి కాయ పునా గౌరమ్మ తంగేడు పువ్వ పునా గౌరమ్మ తంగేడు కాయ పునా గౌరమ్మ ఆ బతుకమ్మలన్నీ పట్టుకున్నారు రేణుకా ఎల్లమ్మ బతుకమ్మను తీసి ఆ గంగ లోపల వేసి వెనక మర్రుతున్నారు చూడుండ్రి ఆ రేణుకా ఎల్లమ్మ ఆ రోజు ఏమి చేసింది అందరూ ఆ గౌరమ్మను పట్టుకొని నీ సందు నా సందు నాడే పాసననసు కుంటి రంగని పుంజు గూసననసు వైనప్పు సిబ్బులు వదలు బదలుకొని ఎవరెవ్వరి సర్దివారు గురచి ఏ గరదరే వెలమి తోడ శుద్ధ నవి వరకు అందరూ బొట్టు పెట్టుకుంటాండ్రు గదవల కింద గంధం పెట్టుకుంటాండ్రు రేణుకా ఎల్లమ్మ ఏమనుకున్నది ఏడేళ్ల బాల రేణుకా ఎల్లమ్మ ఎల్ల కోవట్లకు బ్రాహ్మణులకు అందరికి రాసేద బొట్టు పెడతారా అని రేణుకా ఎల్లమ్మ బొట్టు చేతులు పట్టుకున్నది ఓ అక్కలారా ఓ చెల్లెల్లారా ఓ అక్కలారా ఓ చెల్లెల్లారా నా చేత నేను మీకు బొట్టు పెడతా మీరందరూ బొట్టు పెట్టుకుంటాను నేను రేణుకా ఎల్లమ్మను ఏడేళ్ల బిడ్డను నేను మీకు బొట్టు పెడతారా అని బొట్టు పట్టుకోరి ఏనాడు అయ్యో నువ్వు వచ్చి మాకు చెంపలకు పసుపు పెడుతున్నాను గదలకు గంధం పెడుతున్నాను నొట్టి కొట్టు పెడుతున్నాను ఉరుకత్తున్నావు నువ్వు మొగలేను కానీ అమ్మా ఎల్లమ్మ శివ శివ భర్తలేని కానీ ఎల్లమ్మ అది బండల బండ కాదు ఎల్లమ్మ ఓ రేణుకా ఎల్లమ్మ మొగడు లేని ఆడవిల్లంటే మొద్దుల మొద్దు భర్త లేని ఆడవిల్ల అంటే బండల్ల బండ అంటారు ఓ రేణుక ఎల్లమ్మ ఈ ఎల్ల నీ చేత మేము పశుంగుంక పెట్టుకుంటే నీకు ఉన్నొట్టికి బొట్టు లేదు మెడల మాంగాల్యం లేదు కాళ్ళకు మట్టలు లేవు కాబట్టి లగ్గంగాని పిల్లవు భయ్య ఎల్లమ్మవు నీ చేత మేము బొట్టు పెట్టుకుంటే దయ్యాలతోటి భూతాలతోటి పెట్టుకున్నట్టే ఎల్లమ్మ నువ్వు తెలియగల్ల పిల్లవి గిట్లయినట్టు ఉంటే నువ్వు లగ్గం వేసుకొని సతీ సమేతురాలు అయిరా గానాడు నీ చేత బొట్టు పెట్టుకుంటావా అని సబ్బండ వర్ణం అందరు వెళ్ళిపోతున్నారు రామ గానాడు చూడు రేణుకా ఎల్లమ్మ ఏడేళ్ల బాల సిలక లాంటి ముఖం చిన్న ఉచ్చుకున్నది కలగల్ల ముఖం కల తప్పుకున్నట్టుగా ఏ బిడ్డలైనా ఏ కొడుకులైనా తల్లి దగ్గరికి పోయి అమ్మా నాకు పెళ్లి అయ్యవారు ఏ బిడ్డలు అడగరు ఏ కొడుకులు అడగబోరు చెట్టు వెట్టుడు మన బాధ్యత పెరిగి పెద్దదై నీడనిచ్చుడు దాని బాధ్యత సిలక లాంటి ముఖము చిన్న ఉచ్చుకున్నది కలగల్ల ముఖము కలదప్పినట్టుగా అలనాడు దినమందు ఏడేళ్ల బాలయర్రగొల్ల శ్రీదేవి పోలు రాజును లగ్గమాడింది ఎన్నో బాధలు పడ్డది ఈనాడు నేను ఏడేళ్ల బాలను రేణుకా ఎల్లమ్మను నా తల్లి దగ్గరికి పోయి నేను ఎట్లా అడగన్నాని మండలు కొట్టిన మర్రోల మనసు చిన్న ఉచ్చుకున్నది సిలక లాంటి ముఖము చిన్న ఉచ్చుకొని కలగల్ల ముఖము కడదప్పినట్టుగా ఇక కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా కన్న తల్లి ఎల్లవారా ఎల్లవరా తల్లి వేడుకొచ్చినది ఆ రేణుకా ఇక కన్న తల్లిని చూసే ఓ దేవుడా నా అమ్మ రావు పార్వతి పార్వతి నా తల్లి రావు పార్వతి పార్వతి నేను ఆడుకోని వేయిన కాడ నా తల్లిరో నేను పాడుకోని వేయిన కాడ నా తల్లిరా ఓ తల్లి పార్వతీదేవి నేను ఆడుకోని వేయిన కాడ నా చేత నేను బొట్టు పెడితే
ముండరాలు తిరిగ బొట్టు పెట్టినట్టాట. పెళ్లి కాని దాని రేణుక ఎల్లమ్మ నీ చేత బొట్టు నాకద్దన్నరే అమ్మా. ఓ తల్లి రేణుక ఎల్లమ్మ అగో ఆడుకోను వేడకాడ పాడుకోను వేరకాడ అందరూ నన్ను అనరాని మాటలు అన్నారు. అగో అమ్మ నేను వారము తిరగక ముందు పెళ్లి వేసుకొని వచ్చి నీ చేత బొట్టు పెడితేనే సతీ సమేశంగా ఇద్దరు భార్య భర్తలు వచ్చి నీ చేత బొట్టు పెడితేనే బొట్టు పెట్టుకుంటామన్నారు అని తల్లితోనే చెప్పింది రేణుక ఎల్లమ్మ. సాయి తాగుదామా? వచ్చింది వచ్చింది. మరి ఒక 5 నిమిషాలు బ్రేక్, ఒకసారి ఛాయ్ తాగుతాం. కళాకారులకు ఛాయ్ వచ్చింది. చిన్న బ్రేక్ వస్తాం, చూస్తూనే ఉండండి. మీ అంతా అయిపోయిందా? ఎవరింటి దేవాలన్నీ ఇంటికి పోతే మీ మొగళ్ళ మీద ఒట్టే కోసిన మొగడు పోతా వచ్చిందంటే ఒక శాస్త్రవేత్త చెప్పుర్రి చెప్పిన వాళ్ళకి ఛాయ్ ఫ్రీ. సీతమ్మ తల్లికి శ్రీరాముడు ఏమవుతాడు? సీతమ్మ తల్లికి శ్రీరాముడు ఏమవుతాడు? అల్లుడు రాంగు. అమ్మో ఇక నాకేమే. సీత అమ్మ తల్లికి శ్రీరాముడు ఏమవుతాడు? సీత అమ్మ తల్లికి ఏందిరా సౌందర్య సౌందర్య అవి రైట్ ఆన్సర్. సీతమ్మ తల్లికి శ్రీరాముడు మనవడైతాడు. ఎట్లా అంటే సీత అమ్మ తల్లి మూడో వరుస, సీత అమ్మ వల్ల తల్లికి మనవడు. ఇంకొకటి నీళ్ళల్లో ఉడుతుంది, గడ్డ మీద ఎత్తే బతుకుతుంది, నీళ్ళల్లో ఎత్తే చచ్చిపోతుంది. చెప్పురి. నీళ్ళల్లో ఉడుతుంది, గడ్డ మీద ఎత్తే బతుకుతుంది, నీళ్ళల్లో ఎత్తే చచ్చిపోతుంది. ఇంకొకటి గుంటూరుని గుండు చెల్లె చేతల చెండి ఒక్కటి కొడతారు. చెప్పు. చాయ్ తాగా తాగుతాం. తాగమంట వారా మమ్మీ? కూర్చోపెడు. పెళ్ళేనా? పెళ్ళికే వచ్చే చిన్న బతుకుతుంది, నీళ్ళల్లో ఎత్తే చచ్చిపోతారంటే ఉప్పు. ఉప్పు. ఒక చిన్న పాట ఛాయ్ తాగించలోపు. గుంటూరుని గుండు చెల్లె చేతుల చెండి అంటే ఒక్కటి కొడతారు, 2 అంటే కొబ్బరికాయ. లెక్కేనే ఒక అమ్మ పాట. ఒక చిన్న పాట. ఎన్ని జన్మలెత్తిన అమ్మ రుణం తీరదు కమ్మనైన అమ్మ పాట. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముతాయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేరు కడుపులుండన్నప్పుడు, అమ్మాయిగా నేరు కడుపులుండన్నప్పుడమ్మా, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీర్చుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమవున. ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామము తెలిసి నిన్ను పూజించిన నీరు నవ్వు తీరున అమ్మా. అమ్మనైనా అమ్మ పాట వింటే పచ్చి బాలింతాయి వెచ్చాలు మింగుతూ ఒళ్ళు
నొప్పులున్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డలను పిండేసి సాకిరిలో అమ్ముళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే కావురంగానే మారాము వేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది ముత్యమా మెరిసె రత్నమా నా బంగారు తండ్రాని అంటది పడుకున్నా లేదా కురుచున్నా రామ బంటోలే కావాల ఉంటది చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడతాది అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు వదుపు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఉరికచ్చి దెబ్బ తాగనాని ఒళ్ళంత చూస్తుంది ఆస్తి పాస్తులెన్ని ఉన్న లేకున్నా మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడిపే ఆస్తి పాస్తులనుకుంటది కడుపు దీపే మేడ మిద్దలనుకుంటది జరమచ్చి ఒళ్ళు కాలుతే అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా ఆటపాటలు చెప్పే ఆది గురువమ్మ మంచి మాటలు చెప్పే బంగారు మాయమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డాని బ్రతుకు బాట చూపే ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబూరపడుతుంది టీచరో పెద్ద డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది మనసున్న మన అమ్మ మదిలోన కోటి కలలు ఎన్నో కంటది జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు జగవంత జనవంత కొలిసేటి దైవము అమ్మా కమ్మలైన అమ్మ పాట వింటే ఎంత మధురమో కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కొట్టుర్రి హరి 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 మరి పిల్లగా ఈ రోజు మనకి అవకాశం ఇచ్చిన భోజన్నపేట గౌడ సంఘం వారికి పేరు పేరున మా కళాభివందనాలు. ఆ తల్లి రేణుక ఎల్లమ్మ అందరిని ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన గౌడ సంఘం వారికి అదే విధంగా 4 రోజుల పాటు మన ఒగ్గు కథ ఈ రోజు ఇక్కడ మొదటి రోజు రేపటి నుంచి 3 రోజులు ఎల్లవ తల్లి గుడికాడ ఉంటది. కాబట్టి ఈ రోజు ఈ కథ లోపల ఎల్లవ్వ తల్లికి జమదగ్ని మునిరాజుకు కళ్యాణం చేసి ఉంటది. గౌడ సంఘం వారు అందరు ఇక్కడ ఉండాలి. ఆ ఎల్లవ్వ తల్లికి అందరూ అక్షంతలు వేయాలి. మరి మరొకసారి అందరికి పేరు పేరున మా కళాభివందనాలు. శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతురు కోడలు గంభీరవాణిగా ఉల్లాడి బిడ్డ గలసాడి ఎల్లు మాదులాడి బిడ్డ మమరాల ఎల్లమ్మ. ఆడదారి ఉట్టలేదు అవతారం ఎందింది, మోగోరి ఉట్టలేదు మోక్షం ఎందింది, శబడల ఉట్టింది జగవీర మాత రేణుక ఎల్లమ్మ. చిన్న చిన్న పాములు చిడికనేలు ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పై నిండా సొమ్ములు నాగు బావుల బట్టి నడి కట్టు కట్టి చేరుపోతుల బట్టి చెడ గొప్పులు పెట్టి పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచగలిగాని రేణుక ఎల్లమ్మ. భోజన్నపేట ఎల్లమ్మ నీ పాద పాదాన 10,000 శనార్థి రేణుక ఎల్లమ్మ.
ఆదిరెడ్డి కొడకవురా ముజమంతుల వల్లన్న నీలమ్మ కన్న కొడకము నిజమంతుల వల్లన్న జడి చెట్టు లాగులు జవదారి కుల్లలు దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం నాడు దేవుని లగ్గము రారాజు మల్లన్న రాగాలకు సెలవియో రేణుకా ఎల్లమ్మ గాజులు పెట్టంగా రేణుకా ఎల్లమ్మ గాజులు పెట్టంగా గాజు వీడాడింది నాకు చెయ్యి వీడాడింది పాము ఆ గాజు వీడాడింది నాకు తల్లి చెయ్యి వీడాడింది పాము ఇక మౌరాలెల్లమ్మ కొప్పులు ముడవంగో ఆ గుడిలో నా ఎల్లవ్వ కొప్పులు ముడవంగ మా తల్లి ఎల్లవ్వ కొప్పులు ముడవంగ కొప్పు వీడాడింది నాకు తల్లి నెత్తి వీడాడింది పాము ఆ కొప్పు వీడాడింది నాకు తల్లి నెత్తి వీడాడింది పాము ఆ గుడిలో నా ఎల్లవ్వ మట్టలు పెట్టంగో మా తల్లి ఎల్లవ్వ శిలా మావురాలెల్లమ్మ మట్ట వీడాడింది నాగు తల్లి కాల వీడాడింది పాము ఏ బావా మట్ట వీడాడింది నాగు తల్లి కాల వీడాడింది పాము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు వాది పరాశక్తి నీ పాదార 10,000 శరార్థి రేణుకా ఎల్లమ్మ కన్న తల్లి రేణుకా ఎల్లమ్మ తల్లి వేడికచ్చి అమ్మ ఓ పార్వతమ్మ నేను ఆడుకోని వేరకాడ పాడుకోని వేరకాడ అందరూ నన్ను అనరాని మాటలనటల్లకు ఆ పార్వతమ్మ ఏమనుకున్నది అయ్యో నా బిడ్డ నువ్వు బాధపడవోకు బాధలు నేనున్నా ఏడవకు బిడ్డని ఎంబడి నేనున్నానన్నది ఆ పార్వతమ్మ ఆ రోజు ఆ వెళ్ళ భర్త వేడికచ్చింది పార్వతమ్మ ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదో ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదంగా ఇక ఏడెల్లవరా బిడ్డ ఓనాదో రేణుకా ఎల్లమ్మ ఓనాదంగా నాదా ప్రాణేశ్వర ఏడెల్లవర బిడ్డ రేణుకా ఎల్లమ్మకు ప్రేమతోటి పెళ్లి చేద్దామయ్యా పార్వతి ఇక పెళ్లి వరం చేద్దాము అనాడు నా బామరాగ చిన్నదానా పార్వతి నా బామరాగ చిన్నదానా పార్వతి ఓ బామ పార్వతమ్మ ఇవాళటి రోజు లోపల మన బిడ్డకు 7 ఏళ్ల బిడ్డకు పెళ్ళని అంటే అలనాటి కాలం లోపల మరి దొనకొండ పట్టణం లోపల మరి అటువంటి 5గురు యాదవ రాజులల్ల చిన్నోడు చిలకల పోలురాజుకు ఎర్రగొల్ల శ్రీదేవి 7 ఏళ్ల బాలనిచ్చి పెళ్లి చేసినట్టు ఆగో మన బిడ్డకు 7 ఏళ్ల బిడ్డకైనా పెళ్లి చేద్దామని నువ్వు ఎప్పుడు అన్నావో మన బిడ్డ బాధపడుతుందని ఎప్పుడు అన్నావో తప్పకుండా ఇప్పుడే ఏగిరముగా పెళ్లి చేద్దాము గాని 4 దేశాలు తిరిగేది అవసరం లేదు నవగండ పురుషులు తిరిగేది అవసరం లేదు ఇక నా చెల్లె కొడుకులమ్మ ఓబామో మా చెల్లె జమిడికల దేవి కన్న కొడుకులు 3 ఉన్నారు నా చెల్లె బేటికి వెళ్ళిపోయి ఆ 3 తోలుకొని వస్తా 3 ఇట్లా నచ్చినోళ్ళను ఆగో మన బిడ్డకి ఇచ్చి పెళ్లి చేస్తా మరి కడమ ఇద్దరికి నా సొంత ఖర్చు నా సొంత డబ్బులతోని ఆడపిల్లగాళ్ళ వెతుకులాడుకొని వచ్చి వాళ్ళకు పెళ్లి చేస్తానని ఇప్పుడే ఏగిరముగా మన బిడ్డను తయారై ఉండువాను మా చెల్లె వేడికి వెళ్ళిపోయి మా అల్లుళ్ళ తోలుకొని వస్తానని ఇక వచ్చే పండుగ రాజన్న ఏమి పండుగ వచ్చనవా రాజన్న ఏమి పండుగ వచ్చనవా రాజన్న
వచ్చే పండుగ రాజన్న ఏమి పండుగ వచ్చనో రాజన్న ఏమి పండుగ వచ్చనో రాజన్న వచ్చిపోయే తమల రాజన్న రచ్చ మేడ ఒకటి ఉన్నదో రాజన్న రచ్చ మేడ ఒకటి ఉన్నదో రాజన్న 4 రోజులకు రేపు వస్తావా 4 రోజులు వచ్చపోయే తమల రాజన్న రచ్చ మేడ ఒకటి ఉన్నదో రాజన్న రచ్చ మేడ ఒకటి ఉన్నదో రాజన్న రచ్చ మీద మందువయ్య రాజన్న మేడ మీద మందువయ్య రాజన్న రాను పోను తవ్వలేదు రాజన్న పోను తవ్వలేదు దగ్గర పోతే వాయిస్ బాగా పెద్దగా వస్తాయి చెరుకుండేవాడు అటువంటి ఎండుకొండ ఇడిచిపెట్టి ఇక్కడికి దగ్గర కంచుగుబ్బల కోటకు ఆ చెల్లె ఉన్న పట్టణం వచ్చిండు ఆగో చెల్లె వేటికి వచ్చిన శంకరుడు ఆగో ఏమంట ఉన్నాడు ఆ శంకరుడు చెల్లె అన్నయ్య అయ్యో నా అందరూ నీకెందుకు లేస్తుందా ఏ తురుకల కట్ట లేవద్దు కదా నోరు నోరు అన్నా ఈ చెల్లె దగ్గరికి వచ్చినావు అల్లగాని అల్ల ఎందు గురించి వచ్చినావు కాళ్ళు కడుక్కుంటావా మరి అన్నం తింటావా అన్నం తినచ్చినావా ఇంటికి పోయినాక తింటావా చూడు రావాలా చెల్లె పెడుతుంటే అది మాట కావాలిరా పెద్దగా ఉంటది ఉండదు మా అవ్వ గుణం నీకు ఎరికేనా మా అవ్వ గుణము ఇగో ఈ పెద్దవకే ఎరక వెగుకున్న చూడు ఆ పెద్దవకు ఎందుకు తెలుసారా మొన్న సంక్రాంతి పండుగ వేయింది చూడు సంక్రాంతి పండుగ అప్పుడు ఈ పెద్దవని తోలుకొని నేను ఎందుకో వీళ్ళు ఇంటికి పోయినా మేమిద్దరం పోయే వరకల్లా సకిరాలు చేస్తారని అరుగు మీద కూకుంటే నువ్వులు జరుగుతుంది ఇది నువ్వులు జరుగుడు కప్పుడే ఇలా ఆకితే కుక్క చేరుగుడు కప్పుడే ఆ పెద్దవును నేను ఓవుడు కప్పుడే నువ్విత్తులు ఎర్రంగా సాటకెళ్ళి ఒక్క నువ్విత్తు దాన్ని నువ్విత్తు పదాక నువ్విత్తు ఎగిరిపోయి ఆ కుక్క పీ మీద పడ్డది ఆ పెద్ద దుత్తు నేను దుస్తున్నా ఒక్క ఇత్తు దీని ఇత్తుల మనవాడ దీనితో కిత్తు అంటే ఏమో అన్న ఆ పెద్దవాళ్ళు నేను మిట్ట చూడంగా సాట కింద పెట్టి అరుగు మీదకి వెళ్ళి దిగి నట్టులో రాగిత్త కట్టి బోర్ర ఒక్కల వండి కుక్క పీ మీద నువ్విత్తులు కొరనాలిక చోట అద్దుకున్నది ఏందనుకున్నావు ఇది తీయటి మాటలు ఎవడొచ్చినా గిత్తు తాగదలుతుంది ఆడ అన్న అయితే ఎవడైతే చెల్లె రావే నా ఈ చెల్లె నా చెల్లెరా నా చెల్లె రావు నా ఈ చెల్లె నా చెల్లెరా ఒక్క మాట చెప్పుతున్నా నా చెల్లెరా నా మాట మనసందు పెట్టు నా చెల్లెరా నా బిడ్డ ఏడెళ్ళ బిడ్డ రేణుక ఎల్లమ్మకు ప్రేమతోని పెళ్లి ఎత్తననుకుంటున్నా నీ సంబరం నీకేనా నువ్వు నా ఇంటి ఆడబిడ్డవు నా తోడ పుట్టిన దానివి కాబట్టి నీకు 3 కొడుకులు ఉన్నారు ఇక నేను ఆశపడతా ఉన్నా నా చెల్లెరా నేను ఆశపడతా ఉన్నా నా చెల్లెరా చెల్లె ఇప్పుడే నీ కొడుకుల తయారు చేసి నా వెంబడి పంపించినట్టయితే ఆగో మా బిడ్డకు ఎవరు నచ్చుతుందో వాళ్ళను నా బిడ్డనిచ్చి మీ కొడుకు ఎత్తా ఇంకా 2 కొడుకులకు నా సొంత డబ్బు నా సొంత ఖర్చుతోని వరకట్టనిచ్చి ఆడపిల్లలను గులాడుకొని వచ్చి 2 కొడుకులకు నా ఎండుకొండ లోపల పెళ్లి ఎత్తా సంతోషపడతాది అట్లా కూర్చో నువ్వు ఆ చోట కూర్చొని ఉండు అన్నా నా 3 కొడుకుల తయారు చేసి నీతోని పంపిస్తా ఇక బాధపడవకు అన్న
ఉన్నా అన్నయ్య అరవోలు నేను ఉన్నా అన్నయ్య నువ్వు పువ్వులు చందవకు అన్నా అన్నయ్య అన్నయ్య అందరూ ఆ చోట గుర్తుండే పెట్టింది ముగ్గురు కొడుకుల పేరు ఏడ వచ్చింది పెద్దోడ పెద్దోడ కార్తీక రాజా పెద్దోడ కార్తీక రాజా మమ్మీ ఓ కొడుకు నువ్వు మీరు ఇంట్లో పెరిగి పెద్దోళ్ళు అవుతున్నారు ఎంత దూరం పోయినా అమ్మాయి ఉన్నప్పుడే కొడుకులు బుద్ధిమంతులు కావాలి అన్నారు నా అన్న ఎందుకు వచ్చిందంటే నా అన్నగారి బిడ్డ ఎదిగి పెరిగి పెద్దదవుతుంది రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మను మీకు ఎవరికన్నా ఒక్కరికి ఇచ్చి పెళ్లి చేస్తారట మిమ్మల్ని ముగ్గురి దోలకపదాలు వచ్చింది ఇంకా ఇద్దరికి తన సొంత ఖర్చుతో వరకట్నం ఇచ్చి వేరే పిల్లగాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారట మిమ్మల్ని ఎవరన్నా మెచ్చి పెళ్లి చేసుకుంటే కడవిద్దరికి వేరే పిల్లగాళ్ళని తీసుకెళ్ళి అన్నగాంతో పోతురా అమ్మా ఎంత పిచ్చిదా నువ్వు నేను పిచ్చి సర్గం ఆరమాది పిచ్చి సర్గం అయితే ముగ్గురిని కదా అనరా ఏంద్రో మీ బావ పిచ్చాడంటే ఎందుకు ఇట్లా ఎందుకు అంటారా పెద్దోని కాదురా పిచ్చిదాన్ని నారా నేను పిచ్చిదాన్ని బావాగో బావ ముందే నాన్నకేసింది అప్పడుతుందా పొద్దుగానే చాలు నన్ను పిచ్చోడు గదే నవ్వుడు కుక్కల పాము నవ్వినట్టు ఏ కట్ల నీరుకైతే నవ్వినట్టు నవ్వుతాను అమ్మా ఓ కొడుకు ఆనాడే నిన్ను పురుడు కంటలోకపోయిండు పురుడు కంటలోకపోతే వెనక జరుగుతుంది పిచ్చి కూర్చొని వారేళ్ళకి నువ్వు కట్టంగా పట్టుబట్టలు పెట్టంగా ఆనాడే నిన్ను అన్నింది పురుడు కంటలోకపోయి అవమానపరిచి నిన్ను సాగలేదు ఇలా బిడ్డగా పడితే నా చెట్టున్నది నా చెట్టుకు ముగ్గురు కొడుకున్న మానే అల్లుండ్రు మానింకా పోరాడాలి నీ దగ్గరికి వచ్చి నీ అన్నగాడు నిన్ను మాట్లాడుతున్నా అమ్మా నేను చెప్తున్నా ఒక్కసారి ఇద్దరు తీసుకున్నప్పుడు మళ్ళీ పోయి మనం ఇద్దరు తీసుకోవద్దు అమ్మా మేరే మేరే మానే మానే అంటున్నావు మేనవారి పిల్లలు వేసుకోరాదు నాటవాడు రాదు నాటి వారి పిల్లలు వేసుకోవాలి నడక నడవాలి ఎట్లెందుకు అంటావురా నాటి వారి పిల్లలు దగ్గర చేసుకుంటే ఎంత కదరు ఉంటుంది ఎత్తరో అంటావు నా తల్లుడికి ఇట్లా లడ్డమైన తర్వాత అత్తగారింటికి ఇట్లా పోయి అత్త చూస్తే ఎంత ఆరాటపడుతుంది కొత్త అల్లుడా ఏమనుకుంటాడా అని బుడక్కన గోరెక్కాడు పోయి మునుగు కాలం చెప్తుంది పెట్టెలకెళ్ళి మర్తిప్పని చీర కొత్త చీర కట్టుకుంటుంది కొత్త రైలు కట్టుకుంటుంది దూసి ముడుచు కొప్పు ముడుచుకొని కొప్పుల పువ్వులు పెట్టుకుంటుంది ఇల్లు మంచిగా లేకపోతే ఇల్లంతా శుభ్రం చెప్తే కొత్త అల్లుడా మంచిగా రంగెళ్ళి ముగ్గురు ఎత్తది చిన్న బిడ్డ సుష్మిత బావత్తుండు స్పెషల్ గా టీ పెట్టిపోయే ఇక కొడుకులు ఉంటే భారీ మల్లేసు బావత్తుండు కుర్సీలే ఇరా ముసలి ఇట్లా నెల్లి కుట్టుకోడేదో దీనికి తీసుకుంటున్నావు కొత్త అల్లుడు ఏమనుకుంటాడు ఊళ్ళో పోయి ఒక ఊరగోడు ఒక పుల్బాటు పట్టలకు ఆరోగ్యం అద్దు కొత్త అల్లుడు పానం మెత్త వాడికి జ్వరం వస్తుంది ఈ కొత్త నాతి పిల్లలు చేసుకుంటే ఎంత కలర్ ఉంటుంది ఇక మేడ పిల్లలు చేసుకొని అత్తగారింటికి ఇస్తాము అని కలర్ కరెంటు పోదాం లెక్కన ఉంటది మాన పిల్లలు చేసుకొని అత్తగారింటికి పోతే బాంబర్లు ఉంటే ఇటువంటి బల్ల పిల్లల మీదనే కూకుంటారు మా ఉంటే పురుషుల పరాకత్తు కూకుంటాడు అత్త ఇట్టుండే మంచం మీదే కూకుంటది మేడ పిల్లలు చేసుకొని అత్తగారింటికి పోతామని మందలిచ్చే ఉండదు కొడుకో మందలిస్తే మా మందలిస్తాడు ఎందుకంటే చెల్లె కొడుకాయ ఆడెంత ముద్దుగా మందలిస్తాడు ఎప్పుడు వచ్చినవరా ఓ రాళ్ళుడా మీ అరేంద్ర మీ బరీంద్ర అని యారు తోలు కొడతారే ఆ మీరే ఆనాడే రేణుక వెళ్ళి ఇజ్జత్ తీసి మానం తీసింది 21 దినం నాడు
ఇక అవన్నీ మనసులో గుట్ల ముచ్చట చేసింది అవన్నీ ఉన్నాయి రా, ఏదో చిన్న నువ్వు అన్నగాడని మనసులో పెట్టుకోవాలి శివక సిద్ధాలు శివక ఎన్నడన్నా మేము పుట్టినాడు వచ్చినా అయ్యో పేగొడుకుంటా అది గొట్టెడుతున్నా అయ్యో కొడుక పెడుతుంటారు కారణం. కావాలి నా తోడ ఉంటలేదు నా కూడా శివక సిద్ధాలు ఆగో కొడుకులన్న మాటలకే అమ్మా కొడుకుల దేవికి గుండెలకు వెళ్ళవాలి కార్యాలు కళ్ళు అంటున్నాయా ఓ అమలాలో. అయ్యా, ఏ వీర కొడుకులారా కొడుకులారా ఏమి రోరి కొడుకులారా కొడుకులారా వాళ్ళకో నా తోడ పుట్టిన అందగాడు నా కూడా పెరిగిన అందగాడు నా తల్లి గారి కొడుకులారా కొడుకులారా తల్లి గారి కొడుకులారా కొడుకులారా బంధువు పెట్టకుండ్రి కొడుకులారా బంధువు పెట్టకుండ్రి కొడుకులారా కూడా నిన్నగానే కొడుకులారా కూడా నిన్నగానే కొడుకులారా కొడుకులారా నా పుట్టినిల్లు ఉన్నది రా కొడుకులారా కొడుకులారా ఎంత దూరం పోయిన తోడ ఉన్న తోడ అంటే కొడుకు 80 ఏళ్ళు కానీ రాదు 90 తోడ ఉండి తోడ ఒకటి దొరుకుతుంది 50 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే 5 రకాల కూరగాయలు దొరుకుతాయి కానీ తోడ ఉంటే తోడ ఒకటి దొరుకుతుంది కొడుక వారి పిల్లలు కొడుకులారా వారి పిల్లలు రా కొడుకులారా మీరు పెళ్లి కూడా ఆడవాలే మీరు పెళ్లి కూడా ఆడవాలే రండి రండి కొడుకులారా కొడుకులారా రండి కొడుకులారా కొడుకులారా కాదాని అంటారా కొడుకులారా మీరు కాదాని అంటారా కొడుకులారా కడుపుల కళ పెడతా కొడుకులారా కనుమనీరు పట్టుకుంటా కొడుకులారా కనుమనీరు పట్టుకుంటా కొడుకులారా నువ్వే మంచోని కావాలి ఇట్లా బట్టలు అన్నగారిలో రాక రాక రాకెట్ల పండుగ వస్తే రాకెట్ పట్టుకుని పోతే ఏమనుకున్నా అన్నగారికి ఇద్దరు ముగ్గురు జరిగిట్లా ఉంటే చెల్లెకు కొడుకున్నట్టుంటే గిట్ట తల్లుడు కొడుకుని గిట్ట బుద్రెక్కిస్తారట కొడుతా అద్దురా నా అన్నగారు చిన్నప్పుడు చిన్నడు గౌరవంగా నా అన్నగారికి ఏమి లేదు ముగ్గురు బిడ్డలు వచ్చారు నా అన్నగారి బిడ్డ నా ఇంట పడితే నా కన్న బిడ్డ అవుతుంది కొడుకున్న బుద్రెక్కిచ్చి ఎంతో మంది తల్లులు అన్నగారి బిడ్డలు చేసుకోవాలని బాధపడతారు కాలం లోపల అయ్యవ చూసిన పిల్లలు చేసుకున్న కొడుకులు తల్లులారా ఇయ్యాల రేపు అవ్వ ఎప్పిన పిల్లలు చేసుకునే కొడుకులు బాగా తక్కువ ఒకవేళ ఇట్లా కొడుక నాన్నగారు బిడ్డలు చేసుకోవాలంటే కొడుకు చేసుకోకపోతే కుటుంబాలు ఎన్నో కుటుంబాలు వాసిపోతున్నాయి అవ్వ లగ్గం గిట్ట వేసుకోకపోతే ఎన్నడన్నా నాన్నగారికి సెల్ల మీద పాలం కొట్టుకోను పండుగ ఎప్పుడు కాదు నా చెల్లింటికి వచ్చింది నా చెల్లె చెప్పాలి అన్నగారు చెల్లి తోగొట్టుకోనొస్తే ఆమె భార్య వెనకబడి ఉరకచ్చి మొగలతో నిన్ను పెట్టుకుంటుంది మన బిడ్డ పోయి చెల్లింత పడ్డట్టు నా చెల్లెని పోతున్నావు దాని కొడుకులతో వేసుకున్నాడు మన బంధం జరిగిపోయింది ఇంతవతో పోను ఇట్లా చెల్లె దగ్గరికి పోతుంటే ఇలా మన దగ్గర సత్తాలు కుటుంబాలు వాసిపోతున్నాయి అందుకే అంటున్నా తల్లురాల జవుడికల దేవి ఒక్క మాట అన్నది కొడుకా ఇయ్యాల నా అన్నగాడురా నా చెల్లెకు ముగ్గురు కొడుకులని నా కడుపుకు ఆశపడి నా కడుపు దొక్కుకొని నా ఇంటికి వచ్చి చెల్లె నాకొక్క బిడ్డ మాగిన కుండగా నేను మరో తెలిసిన నీ కొడుకులు మాగిన కుండలో ముగ్గురు నీ ముగ్గురు కొడుకులు తోలితే నా బిడ్డ ఎవరు నచ్చినెత్తవస్తే తనకిచ్చి లగ్గం చేస్తా ఇంకా ఇద్దరు కొడుకులకు చెల్లె నా అత్తి సమానంగా ఉంచి 5 పిల్లలు తీసుకొచ్చి లగ్గం వేసి నీ ముగ్గురు కూడా ఒక్కసారి నా ఇల్లు నింపుతారన్న నా కొడుక ఎంతున్నా ఎన్ని కోట్లున్నా ఎక్కడికి రావు పిలిచి పిల్లలు ఇస్తారన్నప్పుడు కొడుక కులవులా తనపురా నీ కాళ్ళు మొక్కుతారా పెద్దోడా కార్తీక రాజు పప్పది పట్టింది కార్తీక రాజు అంతటి వారికి కళ్ళకి రక్తం దూకింది అమ్మానకు దండం పెట్టకు 7 అంతస్తుల మేడల కొడుకులు ఉండడు గుడిసె లోపల తల్లిదండ్రి ఉండదు 7 అంతస్తుల వీరికి దిగచ్చి పూరి గుడిసెలలో తల్లిదండ్రి పాదాలు
గతులుంటాయి. సత్యనాడు సర్పం దొరుకుతుంది, మనున్నన్ని రోజులు మోక్షం దొరుకుతుంది. ఏ కొడుకులు గాని తల్లిదండ్రితో మొక్కించుకుంటారో వాళ్ళకు పుట్టగతులే ఉండయమ్మా నా కన్న తల్లి. ఆ పిల్లంటే నాకు రేణికెళ్ళమంటే మాకు ఇష్టం లేదు. కానీ అమ్మ నీ కన్నీళ్లు మమ్మల్ని కరిగెత్తున్నాయి కానీ ఆడికే ఇంకా ఆట ఉంది. ఇక పోదామా అని ఆనాడు కార్తీక రాజు ఇద్దరు తమ్ముడు చదువుకున్నాడు. మామ దగ్గరికి రాగానే అప్పుడు శంకర్ చూస్తుండే చెల్లె నా మాటకి నువ్వు విలువిచ్చడం అన్నం పెట్టే చెల్లె అన్నాడు. కడుపు నిండా గానాడు చెల్లెసే అన్నం తిన్నాడు. చెల్లె నీ ముగ్గురు కొడుకు దొరకపోతున్నా నా బిడ్డ నచ్చేవని ఎట్టబడుతుందో నీకు పత్రిక పంపిస్తా, నీ భక్తం దొరుకొని రా చెల్లె రంగరంగ వైభవంగా లగ్గం చేసి మీకు అన్నంత వరకట్ట పెట్టి అవునానంగా విందు భోజనాలు పెట్టి నీ ముగ్గురు కొడుకులను నీ ముగ్గురు కొడుకులను కోడలు నీ ఇల్లు నింపుతున్నా అని ముగ్గురు అల్లున్న తోలుకొని శంకరుడు కంచుకుబ్బల కోటను వదిలిపెట్టి ఆ అల్లుళ్ళ తోలుకొని చేరు రమ రామ 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 రమ రామ 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 నాడికెళ్ళి దేవుడాట రామ 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 ఏడుకత్త ఉన్నాడు రామ 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 ఆడవాడలెళ్ళినాడు రామ 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 వారి మేడలెళ్ళినాడు రామ 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 తెలబొడ్డు సావడెళ్ళినాడు రామ 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 భోగమాడలెళ్ళినాడు రామ 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 ఇక్కడికి దగ్గరాట రామ 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 ఎండికొండ వేడిగాట రామ 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 పడికొండ వేడిగాట రామ 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 శంకరుడు వత్తడు రామ 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 ఇక ఎండికొండ వేడిగాట ఓ దేవుడా శంకరుడు రావట్టే నారాయణ శంకరుడు ముగ్గురు అల్లుళ్ళ తోలుకొని పంచానగిరులకు ఎప్పుడొస్తున్నాడు. ఇక మేడ మీద ఉన్నది నా పార్వతి ఆ ఎల్లవరా మేడ మీద ఉన్నదిరా ఎల్లవరో మేడ మీద ఉన్నదిరా ఎల్లవరో ముగ్గురు మేన బావలు ఏనాడు వస్తున్నారో మేన బావలు చూసింది రేణుకా ఎల్లమ్మ. మేన బావలంటే రేణుకా ఎల్లమ్మకు మంట నా కాలు కింద పొడిగ రౌతుల సొంటోళ్ళు వాళ్ళు. ఆడదారి పుట్టిండ్రు దారు ఎందిండ్రు మొగోరికి పుట్టి మోక్షం ఎందిండ్రు వాళ్ళు. వాళ్ళని నేను లగ్గమాట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మేన బావలు తోలుకొని రావట్టే. అయినా ఒక్క ఆడదానికి ముగ్గురు మొగోళ్ళు అంటే లోకమంతా నవ్వుతారు. ముగ్గురిట్లా ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది. నేను వెయ్యాలే నేను అడవాలే నేను వెయ్యాలే నేను అడవాలే ఎక్కడ పదాలు నాకే వచ్చేదా ఎక్కడ తడాలు నాకే వచ్చేనా. రేణుకా ఎల్లమ్మ ఏదన్నా ఒక్క ఉపాయం చేసి ఈ లగ్గం ఎత్తిపోయే ఉపాయం చేయాలి. వాళ్ళను నేను లగ్గం ఆడనా అని దాసి పూలవాతిని పిలుస్తున్నది రేణుకా ఎల్లమ్మ. దాసి నా తండ్రి ఎంత ఎడ్డోడే దాసోళ్ళ బతుకులే దండిగా బతుకులు. దాసోళ్ళని తీసుకుపోయి భరణి అవునే తాగినోడు పోని నా తండ్రిని లగ్గం చేయమన్నందుకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు మేనబావలు తీసుకొస్తాను. ఆ కార్తీక రాజులంటేనే నాకు నచ్చది. ముగ్గురు బావలు తీసుకొస్తాడు. ఆ బావలంటే నచ్చదంటావా? నీ పనే అయ్యవా. ఎందుకే నీ ముగ్గురు బావలు చేసుకున్నావు అనుకో మీ అయ్యే మంచి పని చేసిండు. ఎందుకే ముగ్గురు బావలు చేసుకున్నావు అనుకో ఒకళ్ళు ఇంట్లో పని చేస్తారు, ఒకళ్ళు బయట పని చేస్తారు, ఒకళ్ళు నీ పని ఏందే బట్టలు కాదు. ఇంట్లో పని అంటే ఇంట్లో ఇల్లు సాకిరి ఒకళ్ళు ఇంటి పని చేస్తారా, ఒకళ్ళు బయట పని అంటే చేనుల పని చూసుకొని వస్తారు, ఒకళ్ళు నీ పని అంటే నీకు తానం పోతారు, నీకు బట్టలు ఎత్తారు, నీకు బట్టలు విడుతారు, ఆకిలు ఉడతారు, ఆకిలు ఉడతాడు, కూర వండుతాడు. నీ పని అయ్యో
నాకు గట్ల సంబరంగా ఉంటాయే నాకు ముగ్గురే నవ్వురే నాకు నాకు ముగ్గురన్నా నలుగురన్నా ఉంటాయే పోవు. ఉన్నొక్క బావేటో పోయిండు నా గురించి మోటార్ పెట్టి రాని పోయిండో ఏందో అగటీలి. దాసి ఆ. గట్ల కాదు ఆ. ఈ లగ్గం ఎత్తిపోయే ఉపాయం గిట్ల నాకు చెప్తే నేను కట్టుకున్న చీరలు ఇస్తా 7 వారాల సొమ్ములు ఇస్తా నువ్వు ఏది కోరుకుంటా అది ఇస్తా నువ్వు ఇది ఒక్కటి నాకు చెయ్యాలి ఓ అవ్వా. కూడగొట్టుడు. నన్ను తలుసుకున్నదంటే ఆ. 6 ఇళ్ళకు 3 ఇళ్ళే కావాలి 3 ఇళ్ళకు మొగడే లేకుండా కావాలి. 6 ఇళ్ళకి 3 ఇళ్ళు ఎట్లా ఎత్తావే 6 ఇండ్లకు 3 ఇండ్లు కావాలి 3 ఇండ్లకు మొగడు లేకుంటేనే కావాలి అవ్వా దొరసాని ఆ. కూడుపుడు కట్టం గాని ఇడగొట్టుడు ఎంతసేపు అవ్వా అల్ల పాస్ ఇది కూడా రాజు. ఫస్ట్ నేను నేను నువ్వు రవద్దాలాడి ఓ పెళ్లి చేయమంటారు కానీ కూడుపుడు కష్టం ఇడగొట్టుడు ఎంతసేపు అంటావా ఇడగొట్టుడు అట్టిగానే ఎట్లనే ఏంటంటవా ఆ. దొరసాని నువ్వు అసలుకే బాధపడకవ్వా నీ ముగ్గురు బావలల్లా ఒకరు వేసుకుంటే ఒకల కోపం ఒకరు వేసుకుంటే ఒకల కోపం అని నువ్వు బాధపడుతున్నావు. ఆగో నువ్వు కనుక పంచన్నకి ఇళ్ళల్లో ఉంటున్నావు. మన సీతా స్వయంవరం లోపల సీతాదేవిని కనుకనేమి శ్రీరాముడు మరి ఇల్లుడు విరిసి పెళ్ళాడినట్టు నీకు ఒక స్వయంవరం పెట్టు రేణుక ఎల్లమ్మ స్వయంవరం అని మన గరుడ స్తంభం పని. గరుడ స్తంభం బాదు ఆ. గరుడ స్తంభాన్ని కనుకనేమి ఎక్కి జాగంట కొట్టి ఆ. ఆగో 60 ముళ్ళ పాక చుట్టి జర 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 జారి ఆ. ఆ గంటనాదు వారక ముందు 60 ఇళ్లకు జైరేకలు ఎవ్వరు రాస్తారో ఆ. కాళ్ళను నువ్వు పెళ్ళాడుతానా అని ఆ. ఆ రేణుక ఎల్లమ్మ స్వయంవరం పెట్టు ఓ తల్లి ఎల్లవ్వో స్వయంవరం పెట్టు. నీ ముగ్గురు మేర బావలకు గరడ స్తంభం పంజం పెట్టు గరడ స్తంభం అంటే వాళ్ళు ఇవ్వలెక్కవోరు జర్రన జారుతుంది 12 వదనాల గరడ స్తంభం బాతాల గరడ స్తంభానికి జాగంట కట్టాలి మగవాడు వీరుడు శూరుడు ధీరుడు అయ్యేదుంటే 12 వదనాల గరడ స్తంభం ఎక్కాలి జాగంట వీర దెబ్బ కొట్టాలి ఆ గంటనాదం ఆరక ముందు కింద వాడ దొరకాలి 30 ముళ్ళ దోతి కట్టాలి 60 ముళ్ళ పాక చుట్టాలి 60 ఉళ్ళకు జైలేకలు రాయాలి 1,000 శివసత్తులు సిగోసిగో అని శివాలు దూలాలి అగో అటువంటి పంజం పెట్టు నీ ముగ్గురు మేనబావలు పంజ స్తంభం ఎక్కరు అగో నీ తండ్రితోనే చెప్పు అన్నది దాశిపూలవాతియే రేణుక ఎల్లమ్మ సంగతి మేడ మీద ఉన్నది అటువంటి కన్న తండ్రి చూడు లోకాల శంకరుడు ముగ్గురు అల్లుళ్ళ ఎంబడి పెట్టుకొని ఇక బిడ్డ వేడికి వచ్చినాడు శంకరుడు ఆ బిడ్డ వేడికి వచ్చినాడు శంకరుడు నాయనా నా బిడ్డ రావే ఎల్లవ్వ ఎల్లవ్వ నా బిడ్డరావు ఎల్లవ్వ ఎల్లవ్వో బిడ్డ రావే ఓ రేణుక ఓ రేణుక నా బిడ్డరావు రేణుకానే ఓ రేణుకా నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఇవల్ల ముగ్గురు మేనల్లుళ్ళ తోలుకొని వచ్చిన ఏరి ఇగో ఈ ఇల్లు కార్తీక రాజులు ముగ్గురు వచ్చిండ్రు నువ్వు నచ్చిన వాళ్ళ రెక్క పడితే ఓ రేణుక నువ్వు నచ్చిన వాళ్ళ రెక్క పడితే ఓ రేణుక నీకు ఎవరు నచ్చుతారో నచ్చిన వాళ్ళ రెక్క పడితే నిన్ను వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తా ఇంకా ఇద్దరికి నా సంత ఖర్చుతో ఎండుకొండ కైలాసంలో బల వాళ్ళకు పెళ్లి చేస్తా నా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనో ఈమె నా బిడ్డ ఇక ఎంత ఎట్టి వారి అయ్యావో ఎందుకే? నువ్వు ఎంత ఎట్టి వారి అయ్యావో నాయనో నాయన ముగ్గురు మేర బావులు తీసుకొని వచ్చిన ముగ్గురు బామ్మ మేర బావులు నేను ఎట్లా కళ్యాణం ఆడాలి నానా ముగ్గురు మేర బావులకు నేను గరుడ స్తంభం పంచం పెడుతున్నా ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది ఒకరు వేసుకుంటే ఒకరు కోపం ఉంటది కాబట్టి ఇక అందుకని నాయనారావో నాయనో ఇక అందుకని నాయనారావో నాయనో గరుడ స్తంభం పంచం పెడుతున్నా 12 వచనాల గరుడ స్తంభం ఎక్కి జాగంట మీద దెబ్బ కొట్టి గంటనాథ మారకు ముందు కింద వాడ దొరికి 30 ముళ్ళ బాగా చుట్టి 60 ముళ్ళ తోతి కట్టి 60 ఇళ్లకు చేయలేకలు రాయంగా 1,000 శివసత్తులు శివోశివాని సిగాలు దూరంగా జాగంట మీద ఎవరైతే దెబ్బ కొడతారో 12 వచనాల గరుడ స్తంభం ఎవరైతే ఎక్కుతారో గడ్డవంటి వాళ్ళనయ్యా ఓ నాయన ఇక నేను లగ్గవాడతారే ఓ నాయన మీ అల్లుళ్ళతో చెప్పు ఓ నాయన మీ అల్లుళ్ళతో చెప్పే ఓ నాయన ఓరి బిడ్డ మాటలు ఎన్నడు రా శంకరుడు బిడ్డ మాటలు ఎన్న శంకరుడు ముగ్గురు అల్లుళ్ళ బయటికి వచ్చిండ్రు అల్లుళ్ళ మా బిడ్డ మాటలు విన్నరా ఆగో నడుగురు లోపల గరుడ స్తంభం బాతుతాడు ఆడ
గరుడ స్తంభము ఆగో గరుడ స్తంభానికి జాగంట కడుతుంది. ఆ గరుడ స్తంభం ఎక్కాల జాగంట కొట్టాలి. ఆ గంట నాదం వెళ్ళక ముందు కింద వాడ దునికి 60 ముళ్ళ దోతి కట్టాలి. 30 ముళ్ళ పాగ చుట్టి ఆగో 60 ఉళ్ళకు జైలేక రాయాల. మీరు మా బిడ్డ పెట్టిన పంజం లోపల ఎవరైతే గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటారట. ఆగో గరుడ స్తంభం ఎక్కుండ్రయ్యా వాళ్ళు మీరు. అయితే ఈ తమ్మం ఎక్కడ నీ బిడ్డ చేసుకుంటుందట. అవును. అరే తమ్మి, అన్నయ్య ఈ తమ్మం మనకు ఒక లెక్కనారా నీకు? ఇది మా తమ్మునికి ఒక పిచ్చకుంట తమ్మం. నేను మంచి మంచి ఎక్కినా. ఏందనుకుంటున్నావు? హే, ఏంటి ఎక్కినారా? ఎక్కిన తమ్మలే మరి కూడా. నాకు తెలిసి తాళ్ళు అనుకుంటా. అన్నయ్య తాడొక్క లెక్క దానికి. అన్నయ్య ఉడత తినక వాపుతారు తాడు మీద. అట్టిగానే ఎక్కి పారే అన్నయ్య. మంచి మంచి ఎక్కి దిగిన గదెక్కుడు మనం పెద్ద. అందుకే తమ్ముడు విశాల్ లేవు కానీ ప్రెస్టేజ్ డ్యామేజ్ కాదు. మనం ఎల్లిని గద్దం దానికి పెరగదు అనుకోండి. అట్టిగానే దాన్ని కొర్రి. అప్పటిదప్పుడు అప్పటిదప్పుడు నడువూరు లోపల శివాపురి పట్నం లోపల నడువూరు లోపల గరుడ స్తంభం బాతి పిచ్చిండ్రు. గరుడ స్తంభానికి జాగంట కట్టిండ్రు. అల్లుండిగా చూస్తలేందయ్యా. వెళ్ళిపోయి మీరు ఆ స్తంభం ఎక్కువ అన్నాడు అయ్యా. కొర్రి. ఈ భోజన పడకడ ఒక్క లెక్కనే ఉండాలి. మన లెక్కకు ఒక కిక్కే ఉండాలి. తగ్గేదేలే. మీ ఊళ్ళో తంబాలు ఎక్కుతా తాళ్ళు ఎక్కుతా ఎట్లా ఎక్కుతారే? తలక ఎటు పెడతారు? మీదికి పెడతారు. మీదికా? అరే మనకు ఒక కిక్కే ఉండాలి. కిక్కే ఉండాలి. నువ్వు తలకాయ కింద కట్టి కాళ్ళు మీద కట్టి చల్ బే. అన్నయ్య వదల బొమ్మలు వదిలేదు ఇటు చూసి. అన్నయ్య నా జిల్లా పేరు చెప్తా. మంచి మంచి ఇచ్చేది పోయినా మంచి కానీ మానం కాపాడాలి. నా జిల్లా పేరు చెప్తే మనం మంచి మంచి ఎక్కినాము. ఆ. ఏది ఏమైనా మంచిది. చలో. నా జిల్ల పేరు చెప్పుతేనే జల్లు వనాలి. వీరి పిల్లం పేరు చెప్పుతే వీరి ఉత్సవాడాలే. ఎవర్రా చెప్పు అన్నాను. నేనంటే గజ 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 ఈ గజలు లేక పెరిగాం. గజ గజ అనుకుంటుంది నాకు. మీకన్నా అధ్వానం కాదురా. నేను ఇంటికి పోతే ఎట్లా నేను పిల్లని భయపడతాను. ఏయ్. ఇంత బతుకు బతికి నా పిల్లవు నేను ఇంటికి పోయిన వాళ్ళే బట్టలు వినివన్నీ అన్న చాలాకుంటే వచ్చి ఏమండి ఇలా పానం అంత అసలు అయింది. ఇలా నువ్వే పిండుకోమన్నాను. నేను ఇంత బతుకు బతికి పిల్లని భయపడతాను. చల్. అని ఇంత సర్బట్ కచ్చిన బకెట్లో పోసిన బట్టల విషయాల్లో పెట్టిన పిండుతా అంటే చాలాకుంటే వచ్చి ఏమండి దండం మీద 4 ఇడిచిన లంగలకి విండవా. నేను ఇంత బతుకు బతికి పిల్లని భయపడతాను. ఈ అవ్వ నురుదుల నురుదు పిల్లలు 4 లంగలు విండినా కానీ మీకన్నా అధ్వానం కాదు. లాంటి కొడుకులారా భయపడతారా. మంచి మంచి ఎక్కినా అది మన సేవ చేస్తలేరా? అది మన అది మన సేవ చేస్తుంది కాబట్టి దాని సేవ మన అమ్మని వాస వచ్చింది. స్తంభం ఎక్కిందే కావాలి. జాగ్రత్త కొట్టిందే కావాలి. చలో. నేను కాకపోతే ఇంకెవర్రా. ఏ తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడు అన్నాయి తమ్ముడా. తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడు అన్నాయి తమ్ముడా. తమ్ముడా తమ్ముడా ఓయ్ తమ్ముడు అన్నాయి తమ్ముడా. అది ఎరికేయాలి. అయ్యో తమ్ముడు ఏ ఎవరు మధ్య ఇది ఎరుక పట్టాలి. ఒక్క వదిన కవట్టేనా. చాలుబాయ్ 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 చాలుబాయ్. గంట గంట మిగిలేదు. ఎక్కడున్నారు ఎక్కడ ఎక్కువ వచ్చిందిరా. ఏంటిరా ఇంకా తలకాకి నువ్వు మొలుండరా మొలుండ్రా తెల్లారి పప్పు తింటే వెళ్తుంది.
తలకాయ కింది పెట్టి కాలు మీద పెట్టుకోనని ఇట్టే పోతాను అనుకున్నారా కాలు కింది మీరు ఓడు కాదు అరే అన్న మన అందరు ముగ్గురు ఇచ్చేవారు ఇంకేడవేందే మరి ఏం చెప్తావురా ఇంకా మొత్తానికి వెయినప్పుడు కదా ఇంకా మీ ఇద్దరు లేరా ఏతులు ఎక్కువ పని తక్కువ అరే మంత్రాల బలం లేకుండా తుంకుర్ల బలం అని ఉండాలిరా మీకన్నా నడిపోరా నడిపోడా ఎక్కువ అనేటాళ్ళకు అన్నా మీరిద్దరు నేను కాదు నేను ఎక్కికొచ్చిందే కావాలా కాసుకోమని ఎల్లమ్మను పడుకున్నావురా దారింది అక్కడ అది కూడా చూడిపోయారు ఒకసారి రూమ్ కరెంటు పుల్ల కూడా లేదన్నా లేవు కొడుకు మాకు చెప్తా ఏమైందిరా నేను ఎన్నో సిమ్మిన కానీ ఇక్కడ చెమ్ముతలేదురా మా ఊళ్ళో తంబాలు ఎక్కువ అంటే మా ఊళ్ళో తంబాలు ఎక్కువ అంటే అన్ని బుగ్గలు నేనే పెట్టిన అవన్నీ ఎక్కడ కానీ స్తంభం ఎక్కడానికి ఏమైందిరా ఎందుకు ఎక్కలేదురా వెనక పదనాయిందిరా అరే పదనైంది అయిపోయిందిరా జారింది డైరీ తడిచింది అరే ఇక్కడ చూపిస్తామని తెలుసుకున్నది చిట్కనేతోటి గోరుతోటి ఎక్కి 12 శంకునాథ ముందు కిందకి దుఃఖపోతే నా పేరు కార్తీక రాజులు కదా మంత్రాలలోడు మాయలలోడు ఎత్తకిరియలలోడు 100 మంత్రులు చెప్పలేదు కార్తీక రాజు పిరికడు బండారు పెట్టిండు పిరికడు ఊపిరి పట్టిండు మందులు 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 అను చెప్పాలి సమయం లోపల రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసేనా ఒక్క గడి అయితే కరణ స్తంభం మీద జాగడ్డ మీద దెబ్బ కొడితే వారికి నేను భార్యనైపోతా. పుట్టక ముందు నేర్చింది పునీత మంత్రాలు, పెరగంగా నేర్చింది పేరుగల్ల మంత్రాలు. అర్తే మూరేడు వారు గజాల తల్లి, ఆది పరాశక్తి, అనంత కోటి రూప కలమల తల్లి రేణుక ఎల్లమ్మ. అడిగారికి ఉట్టలేదు అవతారం ఎందింది, మొగోరికి ఉట్టలేదు మోక్షం ఎందింది, శవుడల ఉట్టింది జగవీర మాత రేణుక ఎల్లమ్మ.
మాటల మంత్రాలు వర్చట్ల గిరియాలు ఎల్లెల్ల వేదాలు కొల్ల శ్రీమంత్రాలు అది స్తంభం మీద కొడతారా అని అమ్మవారు రేణుకాయల్లమ్మ మాయలాగల్లాది మంత్రాల గల్లాది గొరడు బండారు చేతుల పట్టినది పిరికడి ఆపాకు చేతుల పట్టినది గడగడ రోగాతలు పెట్టాను కాళికమ్మ బెజ్జువాడ కనకదురు శాంతలోపల మంకాలి 10,000 శరణు బండారిరా చేతుల స్తంభం మీద ఆరోగొట్టావటేనా ఏ స్తంభం మీద ఆరోగొట్టావటేనా స్తంభం మీద కొట్టంగానే కార్తీక రాజు స్తంభం మీద ఉన్నాడు తూర్పుకున్న స్తంభం పరమడు జోగుతున్నది పరమడుకున్న స్తంభం తూర్పు జోగబట్టే తిరుక్కుంటా జారుకుంటా నా ధరణి మీద పడతా ఉన్నాడు మీద మన్ను వర్రా కొడుకు బతుకట్లా నేనన్నీ ఎక్కుతానుకున్నా ఆవ కడుపుల ముగ్గురం పుట్టినందుకు ముగ్గురు ఇద్దరు ఏంది ఇక మాకు పిల్లలు ఇచ్చలన్న కొడుకు ఎవడో ఇక మేము ఎట్లా ముగ్గురు మేర బావలు జర్రజారి ఏనాడు కింద పడ్డరు రేణుక ఎల్లమ్మ మేడ మీద కిల్ల కిల్ల ఎల్లురా ఎల్లు నవ్వుతున్నది ఎల్లు నవ్వుతున్నది 7 మేడాలు దిగుతా ఉన్నది 7 మేడాలు దిగుతా ఉన్నది బావల బేటీకి వత్తన ఉన్నది ముగ్గురు బావాల కండ్ల చూసేనా ఓ బావలాల ఓ బావయ్యా ఏమిటో ఈ బావా ఏమిటో ఈ బావా మగవాళ్ళు కాదా బావా మూతి మీద మీకు బావా మిసవర్ణ లేదా బావా మొల మీద మీకు బావా ఇక మొలదారం లేదా బావా నా చీరలు ఇత్త కట్టుకో బావా నా గాజులు ఇత్త వేసుకో బావా ఆడదాని కింద బావా ఓడిపోయిండో ఈ బావా మీరు మగవాళ్ళు కాదా బావా మూతి మీద మీకు బావా మిసవర్ణ లేదా బావా మీ వీధమ్మ అందువాడ ఓ మొగోళ్ళ నచ్చినారు గరడ స్తంభం పంజం ఎక్కుతాం మంచి స్తంభాలు ఎక్కుతామని వచ్చి గా స్తంభం పంజం ఎక్కక మీరు మొగోళ్ళాను మీ మీదమ్మా అన్నవాడ మనం ఏం చేయలేవురా దాన్ని మళ్ళా వదిలే బొమ్మారి మళ్ళా వదిలే బొమ్మ మనం ఏం పీకలేవురా దాన్ని ఏం చేద్దాంరా ఇంత గోసొచ్చే రాకుంటే ఇంటికాడ ఉంటే అయ్యే పో ఈ గోసుండు నా బా ఇక్కడ దాకా వచ్చి ఇజ్జత్ తీసుకున్నాడా నేను మిస్ సుర 33 కోట్ల దేవతలకు గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులకు సురాది సురులకు 3 కోట్ల మునులకు ముక్కుల కొర్రాయి పుట్టిన కార్తీక రాజును నా పేరు ఎప్పుతుంటే రచ్చ మీది దేవతలు రచ్చ కింద పట్టరే నా పేరు ఎప్పుతుంటే శనేశ్వరుడు పాతాళ లోకం లోపల మూలుగుతాడే నా పేరు ఎప్పుతుంటే సంతి పిల్లలు తల్లి పాలీసరే ఏమనుకున్నవే దత్తాత్రేయుని వరముతో పుట్టినటువంటి వాడిని కార్తీక రాజు సత్యలోకమేలవాడు బ్రహ్మదేవుని కొడుకు పులకిష్య బ్రహ్మ కొడుకు విశ్వవాసు బ్రహ్మ భార్య కైకేయి దేవి
శిరస్సులు. అటువంటి రావణ బ్రహ్మని 1000 సంవత్సరాలు బంధించి పెట్టిన చరిత్ర గల్లోనే కార్తీక రాజు. దేవతల చేత నరుల చేత సాగులేట లేనటువంటి వాణ్ణి కార్తీక రాజును. కుడి సంఖ్యల కుమ్మరిగల్లోని ఎడమ సంఖ్యల కమ్మరిగల్లోని కడుపు లోపల మృత కలిసంగల్లోని కార్తీక రాజు. తలదగి కింద పడ్డ మొండబో దిక్కైన కుమ్మరి సారు వింపి కూకుండా పెడుతుంది, కమ్మరి అత్తు పెడుతుంది. నాకు కడుపులున్న మృత కలిసి ఔషవసి సత్యన వల్ల లేచటోని కార్తీక రాజు. నేను అదానాడు దేవతలు చూడంగా నన్ను ఏళ్ళు ఎత్తివి కదిలి వెళ్ళి నువ్వు నన్ను కాదని నువ్వు ఏమో నీ లగ్గం చేసుకుంటావు చూస్తా. ఒక్కవేళ నాకు నిలవకుంటే నువ్వు లగ్గం చేసుకున్నా నీ నాగ వెళ్ళి నేను నడువని నేను కాయండి. లగ్గం నాకు నిలవకుండా నువ్వు చేసుకున్నా నీ నాగలి నడవని. నీ పేరు మీద ఇయ్యాలని ఇంటికి ఈ 12 ఎకరాల సిరిశనగ సేను వెళ్తా. ఆ 12 ఎకరాల సిరిశనగ సేనుతో నీ సంసారంలో సిచ్చు పెట్టి మొగనికి పెళ్ళాన్ని కాకుండా పెళ్ళానికి మొగని కాకుండా ఆ తల్లికి బిడ్డను కాకుండా ఆర్యదే కట్టాల పాలు వేసి నీ నగ్గికి కాట్టం కూడా కాలబెట్టి నీ బొక్కలు లెక్క పెట్టకపోతే నా పేరు కార్తీక రాజుని కాదన్నాడే ఎవరెవ కడుపు కాలా. ఇంతమంది దేవతలు చూడంగా ఈయన మేంది ఎవరా తమ్ముడు ఒక తమ్ముడిని ఈ ఎడవ బంధుకి ఉడుచుకున్నాడు, ఒక తమ్ముడిని కుడి బంధుకి ఉడుచుకొని ఏ అర్థమంతా ఆరికిగా పెట్టారా. కార్తీక రాజు కూడా వేసి కుప్పల కోట చెందిపోయిండు కార్తీక రాజు. గడగడ గాతలు పెట్టుకుంటా మరి కార్తీక రాజు అని కళ్ళల్లో కంపగొట్ట వాడు తలుచుకున్నానని ఏంటి ఐర్లు బైరు ఎత్తురు బైర్లు బట్ట బేగు చేసేటోడు. ఆగో ఎప్పుడైతే గడగడ గాత పెట్టి వెళ్ళిపోతున్నాడో నా శంకరుడు కళ్ళ చూసానయ్యో అయ్యో గుండెలకు వెళ్ళు అంటున్నాయి, కార్యాలు చల్లు అంటున్నాయి లోకాల శంకరునికే. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎంత పని చేస్తువే, నువ్వు వాళ్ళ ఇజ్జత్ తీసినట్టు ఎత్తివి. వాడు గడగడ గాతలు పెట్టి నీ మీద పగబట్టి నీ శబ్దం వేసి వాడు వెళ్ళిపోతున్నాడు. వాడు తలుచుకుంటే బిడ్డ నా బిడ్డ, వాడు తలుచుకుంటే బిడ్డ నా బిడ్డ, బిడ్డ నా బిడ్డ, వాడు తలుచుకుంటే బిడ్డ నా బిడ్డ. కొండ కైలాసం అంతా అగ్గి బొగ్గులు అనుకుతలే బిడ్డ రేణుక ఎల్లమ్మ. నేనేమో ఎత్తు నేనేడ పోతున్నాను ఇక బిడ్డ వేడికొచ్చినాడు ఓ దేవుడు, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రావరేను కానీ ఓరేనుకో బిడ్డ రావరేను కానీ ఓరేనుకో చెప్పుతున్నా ఓరేనుగా నేను ఒక మాట చెప్పుతున్నా ఓరేనుక మన సందు పెట్టే నా బిడ్డ. ఎల్లమ్మాయి వల్ల వాళ్ళను నువ్వు ఎగతాడి చేసినావు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి నేను ఇప్పుడే వాళ్ళు ఎంతైనా కానీ నీకు మేన బావలు ఉన్నారు, ఎంతైనా కానీ వాళ్ళు నీకు మేన బావలు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడే వాళ్ళకు అడ్డం పోయి వాళ్ళని బతిలాడి వాళ్ళ కాళ్ళు మొక్కి ఇక మళ్ళా తోలుకత్త బిడ్డ నా బిడ్డ, నువ్వు నచ్చుల రెక్కబట్టు నా బిడ్డ, నీకు దండ వల్ల నేను పెడతా ఓరేనుగా, నీ 2 గాళ్ళు మొక్కుతానే ఓరేనుగా. నా ఏమిటయ్య కన్న తండ్రి ఓ నాయనో, నువ్వు భయపడవోకు నానా ఓ నాయన, నీ బాధగోలు నేను ఉన్నా ఓ నాయనో, నువ్వు వాళ్ళకు భయపడి ఓ నాయన, నువ్వు వాళ్ళకు భయపడి నువ్వు బాధపడవోకు నానా ఓ నాయన. వాడు మంచోడు కాదు బిడ్డ నీ బాంచనే. ఆడవాళ్ళ పుట్టినారు కార్తీకుడు, వాడు అవతారం ఎత్తినాడు ఓ నాయన. ఇక మగవారికి పుట్టినాడు కార్తీకుడు, వాడు మోక్షము ఎందినాడు ఓ నాయన. నేను సత్యాన పుట్టినానే ఓ నాయన, నీ చెమటలోన పుట్టినాను ఓ నాయన. నేను జగవీర మాతను రా ఓ నాయన, నేను భూలోక మాతను రా ఓ నాయన. ఆడవాళ్ళ
పుట్టిండు వారికి నువ్వు భయపడుడేంది బిడ్డ వాడు మంచోడు కాదు. కార్తీక రాదంటే వాడు మంచోడు కాదు, మాయల గల్లోడు మంత్రాల గల్లోడు కూడున్న సంసారాన్ని కుక్కలు ఇంపిన ఇస్తారు ఎత్తడు. వద్దు బిడ్డ వద్దు, వారితో పెట్టుకుంటాను మన తరం కాదంటున్నావు. భద్రాలు తోలుకత్త బిడ్డ. నువ్వు వాళ్ళని బదిలాడుడేంది, వాళ్ళకు నువ్వు భయపడుడేంది నాయన్న. నీ చెమటలు పుట్టిన జగవీర మాతను భూలోక మాతను నేను కాబట్టి నేనెట్లా సత్యాన పుట్టినో వరాన పుట్టిన వరపుత్రురాలను, సత్యాన పుట్టిన సత్యవంతురాలను. నా లెక్క ఎవరైతే చెమటలో పుట్టి జగభూలోక నగరం లోపల ఉంటారో, సత్యాన ఎవరైతే ఉంటుతారో సత్యవంతుణ్ణి తీసుకురా. అట్లయితేనే కళ్యాణం ఆడుతా, లేకుంటే పెళ్ళద్దన్నది రేణుకా ఎల్లమ్మ. బిడ్డ మాటలు విన్నాడు, గుండెలు గుబెల్లు అంటున్నాయి, కార్యాలు జల్లు అంటున్నాయి. పట్టు అంటేనేమో కప్పకు కోపం, మరి ఇడు అంటేనేమో పాము కోపం అన్నట్టు అయిపోయే. కర్రు సందున నాగడి సందు ఇరికినట్టు నా బ్రతుకు అయిపోయాను అనుకున్నాడు శంకరుడు. ఎంతైనా గాని నా కన్న కడుపు కాదా, నా బిడ్డ రేణుక ఎల్లమ్మ బ్రతుకు వాగం కావద్దు. ఇక నా బిడ్డ మంకుపట్టు పట్టింది కాబట్టి పోతే ఓని కార్తీక రాజులు అనుకున్నాడు. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నేను ఒక్క మాట చెప్పుతున్ననే బిడ్డ. 4 రాజ్యాలు తిరిగి, నవగండ పురుషులు తిరిగి, ఎల్ల రాజ్యాలు తిరిగి, గొల్లసిరి రాజ్యాలు తిరిగి, నీ లెక్క సత్యవంతులు ఎవరైతే ఆడవాళ్లకు ఉట్టరో మగవాళ్లకు ఉట్టరో ఎక్కడన్నా ఉంటెనుగులాడు తోలకత్తనన్నాడు ఆ శంకరుండు. నువ్వు పెళ్లి పిల్ల వేషము కట్టుకొని ఎడంతస్త్రాల మాలు మీద ఉండు అన్నాడు. ఇక బిడ్డతో అని చెప్పిండు. కన్న తండ్రి చూసినవా జంగమయ్య ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోతానని, ఎక్కడికన్నా పోయి తోలుకొని వస్తా సత్యవంతులా అని. రామ రామ కోదండ రామ కోదండ రామ, రామ రామ కోదండ రామ కోదండ రామ. దండివాడు రా శంకరుడైతే కోదండ రామ. ఎక్కడి తోవలేవట్టాను, ఎక్కడి బాటలేవట్టాను. వాళ్ళు తూర్పు రాజ్యం పోతా ఉన్నాడు, తూర్పు రాజ్యం తిరుగుతూ ఉన్నాడు. తూర్పు రాజ్యం వేయండు, తూర్పు రాజ్యం లోపల సత్యవంతులు ఎవరన్నా ఉన్నారా అని ఎప్పుడు ఎనుకులాడుతున్నాడో. కన్నబిడ్డ రేణుక ఎల్లమ్మ కోరుకున్నట్టు తూర్పు రాజ్యం లోపల సత్యవంతులు ఎవరు దొరకలేదు. ఇక పనవడి రాజ్యం పోతా ఉన్నాడు, పనవడి రాజ్యం తిరుగుతూ ఉన్నాడు. అక్కడ కూడా పిలగన్లు దొరకపాయే. భగవంత 4 దేశాలు తిరిగిండు, నవగండ పురుషులు తిరిగి, ఎల్ల రాజ్యాలు తిరిగి, గొల్లశ్రీ రాజ్యాలు తిరిగి. ఇక దండివాడు శంకరుడు రామ రామ. అయ్యో ఏం చేస్తానన్నాడు రామ రామ. అయ్యో నేనెందు ఓదు నాని రామ రామ. చూడుండ్రి అవ్వా ఇప్పటికైనా కన్న బిడ్డల గంటము గాని వాళ్ళ రాత మనవు గనవోము. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నిన్ను కన్న గాని బిడ్డ నీ రాత గనపోతినే రేణుక ఎల్లమ్మ. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నీ గతి ఇంకెంతకున్నదో అని బాధపడుకుంటా తిరుక్కుంటా వస్తుంటే తను వచ్చేతో ఓపరా అవి సట్టేడు సముద్రములు. ఆగో సముద్రాల ఒడ్డల్లోకి వచ్చిండు ఆ శంకరుడు. సముద్రాలకు గంగలు కనబడుతున్నాయి, 7 పట్టణాలు గంగలు ఎల్లవారుతున్నాయి. గంగలు చూడంగానే శంకరునికి కొంచెం ఊరాటం అనిపించింది. భగవంతా వరాన ఉట్టిన వరపుత్రుని గురించి తిరిగి అట్టొస్తున్నది. కొన్ని రోజులైతుంది తానం లేపాయలకు జపము లేకపాయే, నీళ్లు తాగకపోతే గంగల కొయ్యి తానం చేసి జపం చేసి కొన్ని నీళ్లు తాగి మళ్ళా వరాన ఉట్టిన వరపుత్రుడు నా అల్లుడు నా బిడ్డ కోరుకున్న వరుని గురించి తిరుగుతానా అని గంగలల్ల కత్తుంటే గంగ లోపల ఉన్నది గంగదేవి కన్న చూస్తున్నది. నాదా మన బిడ్డ ఎల్ల ఒక స్వయంవరం ఏర్పాటు చేసినావు,
ముగ్గురు అల్లుండ దోలుకత్తే బిడ్డ నచ్చకపోతే బట్టు పంజం లోపల ముగ్గురు అల్లుండి ఓడిపోతే నేనెట్లా పుట్టినో వరపుత్రుడు కావన్నా అని బిడ్డ కొరకు తిరుగుతున్నావు. బిడ్డ లగ్గమప్పుడు ఒక్క మాట నాకు తెలవనంపలేదు. ఇయ్యల్ల గంగలకు వచ్చి తాను ఎత్తనా నీకు నీళ్లు దొరకనిత్తనా అని గంగ లోపల గంగదేవి వండుకుంది. సట్టేడు సముద్రాలు ఎండబెట్టి పండుకున్నది. అప్పుడు శంకరుడు గంగలకు ఎట్టెట్లత్తుంటే నీళ్ళన్నట్లట్లా ఇగ్గుకపోతుంటే శంకరునికి బాధ అనిపించింది. నా చిన్న భార్య మహిమనే ఉన్నట్టుంది, ఏదో నాలోన తప్పు జరిగినట్టుంది. అరే అవసరం ఉన్నప్పుడు ఆలిని కూడాను అవ్వాని పిలువన్నట. పబ్బది పట్టిండు ఎక్కడ పోతే గంగ గంగ బొట్టవ చేత బోడవ చేత ఇరగోలవ చేత ఇడమొగ చేత గౌ పిల్లవ చేత గడ్డమొగ చేత సూలమొగ చేత సొరకత్తి ఒక చేత బాణమొగ చేత బలి పిల్లవ చేత గంగా నేను అనుకున్న కార్యం నెరవేరినాక తప్పకుండా నిన్ను ఏడుకుంటానన్నాడు. అప్పుడు గంగ చూస్తుంది చెట్టంత మొగడు చేతులెత్తి మొక్కంగా నేను పండుకుంటే అది పెద్దరికమనరా అని ఎప్పటోల గంగ ఉప్పొంగుకుంటూ వచ్చి భర్తకు దానం పోతున్నది. శంకరుడు గానాడు తానం ఎత్తుండు, గంగల జపం ఎత్తుండు. శంకరుడు తానం చేయంగా జపం చేయంగా తూర్పు దిశకు చూస్తుండు. తూర్పు దిశకు చూడంగా నా తల్లుడు అలా 7 మల్లెపూలు ఉడుతున్నాయి. 7 మల్లెపూలల్లా 7గురు మురుడు ఉడుతుర్రు. నీళ్ళ తడకు పువ్వులు మునుగుతుంటే ఆ మునులు మునుగుతున్నారు. శంకరుడు అనుకుంటుండు, ఏమిటి మునులా వీళ్ళెవరు ఎక్కడి చేయాలి, వీళ్ళ జరణం ఏం కథ? పువ్వులల్లా పుట్టిర్రు వీళ్ళు వరపుత్రుడు. ఆడిదా అనుకుంటున్నా అమ్మగను కుట్టినోళ్ళ అమోక్షం చెందలేదా, లేకపోతే వరాన పుట్టిన వరపుత్రుడా? వీళ్ళు 7గురు ఎట్లా పుట్టిరో ఒక్కసారి వీళ్ళ జననం చూస్తున్నా అని హరిసేతు లోపల శంకరుడు చూస్తున్నాడు. ఎల్లమ్మ భర్త పేరు జమదగ్గిని మునిరాజు అని ప్రతి ఒక్కరికి ఎరికే. కానీ జమదగ్గిని మునిరాజు 7గురు మునులు ఎట్లా పుట్టిరనే జననం మాత్రం మీరు అందరికి తెలితే చెప్పం. ఎవరికని తెలుసు తెలియదు. జమదగ్గిని ముని 7గురు అన్నదమ్ములు ఎట్లా పుట్టిరు అనేది ఇంట్లో జ్ఞానులు చాలా మంది ఉంటారు. ఆటలాడినోళ్ళుర్రు, బాగోతాడినోళ్ళుర్రు. అందుకని ఈ జమదగ్గిని జననం ఎట్లుందా అని శంకరుడు 7గురు మునులు ఎట్లా పుట్టిరని అరిచేతు లోపల చెప్తుండు. ఒకప్పుడు సత్యలోక వెలవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి నాకొక్క బిడ్డగా ఉన్నా అని భర్తను కోరుకున్నది. ఎదమీది మహిళను తీసిండు బ్రహ్మదేవుడు. 6 నెలల బొమ్మని వేసిండు. ఆవుసును పోసిండు. ఆవుసు పోసి అప్పుడు దేవతలందరూ ఆ పిల్లను చూసి వా అన్నారట. వా అన్న పిల్లకు ఆలయ దేవని పేరు పెట్టిండు ఆ బ్రహ్మదేవుడు. చదువుల తల్లి బిడ్డ సరస్వతి కాబట్టి, సరస్వతి కన్న బిడ్డ కాబట్టి చదువులకు తక్కువ లేదు పిల్లకు. 4 వేదములు 6 శాస్త్రాలు 18 పురాణాలు భారతం భాగవతం మొత్తం నేర్పిర్రు. సకల విద్యలలో ఆ పిల్ల ఆలియాదేవి ప్రావీణ్యురాలైంది. పెరిగి యవ్వనావతి అయింది. యవ్వనావతి అయినాడు మొట్టమొదలు చూసిండు ఆర్యదేవుని ఇంద్రుడు చూసిండు. అబ్బబ్బబ్బబ్బా నాకు రంభా ఊర్వశి మేనక తిలోత్తములు నా భార్య శశిదేవి ఉన్నది. వీళ్ళందరూ ఉండగానికి 24 మంది పెండాలు ఇంద్రునికి. 24 మంది పెండాలు ఉండగా ఇంకో ఆడిదాని యుద్ధ సొలు వస్తాడు. ఆ గుణంలో మా అన్నవాడ ఈ సగం మంది మొగోళ్ళకు ఉంటుంది అంచండి గుణం. అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడాట, సమయం వచ్చినాడు దీన్ని ఒక్కసారి వాడుకుంటాను పోయిండు. యవ్వనావతి ఆలయదేవైంది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంవరం ఏర్పాటు చేసిండు. నా బిడ్డకు లగ్గం చెయ్యాలి అని ఏమని ఏర్పాటు చేసిండు స్వయంవరము. ఎవరే గాని దేవుళ్ళే గాని ఎవలే గాని ఈ ముమ్మారు 3 చుట్లు తిరిగి పృథివి చుట్టూ 3 చుట్లు తిరిగి ముందుగా ఎవలెత్తారో అగు వాళ్ళకు నా బిడ్డనిత్తనని సాటింపు చేసిండు ఆ బ్రహ్మదేవుడు. మొట్టమొదలు చూసిండు ఇంద్రుడు. ఇవాళ నా కోరిక నెరవేర్చుకోవాలి, నేనే ముందే తిరిగి వచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుంటే అందమైన పెన్నం బంగారం చోటు పెన్నం దొరుకుద్దా అని ఇంద్రుడు ఎక్కేది వైరారథము. తెల్లటేని ఎక్కి వాడు రుపుతున్నాడు, యమధర్మరాజు రుపుతున్నాడు, కుబేరుడు రుపుతున్నాడు, వాయుదేవుడు రుపుతున్నాడు, అగ్గిదేవుడు రుపుతున్నాడు, యమకూపర్లు రుపుతున్నారు. ఒకరిని కాదనక ఒకళ్ళు ఎవ్వల వాహనం పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. తిరిగేది తిరిగంగా బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు చూస్తుండు. ఒరే బుద్ధి తక్కువ దేవతలారా, ఒక్కడు కాదు 50 మంది 100 మంది మీరు వాహనాలు వేసుకొని తిరుగుతున్నారా? నా చెల్లెను మీ దేవతలకు మాత్రం అసలు అయ్యా
ఒక్క నరునికిచ్చి నా చెల్లి ఆలయదేవిని లగ్గం చేస్తానని ఎప్పుడు సిరతల పట్టుకున్నాడు. భూలోక పట్టం వచ్చిండు. భూలోక పట్టం లోపల వాల్మీకి అంటే పుట్ట మీద తపస్సు పట్టి కూకున్నాడట ఆ గౌతముండు. గౌతముని చెవుల మూతి పెట్టిండు. నారదుడు బావా అని పిలిచిండు. గౌతముడు ఋషి 2 నేత్రాలు చూసేవరకల్లా ఈ యొక్క నారదుడు కనబడుతుండు. తండ్రి ఎగతాళిక నన్ను బావని పిలిచిన ఏంది కారణం ఏందన్నాడు. ఏ గౌతముండా, నా తండ్రి బ్రహ్మదేవుడు నా చెల్లె ఆలయదేవికి స్వయంవరం ఏర్పాటు చేసిండు. 3 చుట్టూ పృథు చుట్టూ 3 చుట్టూ ఎవడు ముందుగా తిరిగెత్తే నా చెల్లానికి ఇచ్చి లగ్గం చేస్తాడట. రా బావగారు దేవతలకి ఇయ్యాలంటే నా చెల్లెలకి ఇట్టమనిపిత్తలేదు. నాకు నీ మీద నా చెల్లని ఇయ్యాలని మనసున్నది కాబట్టి నువ్వు వచ్చి 3 చుట్టూ తిరిగి నా తల్లిదండ్రి పాదాలు పట్టుకున్నట్టుంటే నా చెల్లని ఇచ్చి నీకు లగ్గం చేస్తారు తోడుకపోతారా అన్నాడు. అప్పుడు గౌతముడు నవ్విండాట. ఏగతాళిక తండ్రి నన్ను అక్కడ తీసుకుపోయినా ఇజ్జద్దిస్తావా? వాళ్ళు దేవతలకు మనిషికి ఒక్క వాహనం ఉన్నది. ఇప్పటికే ఒక్క చుట్టు తిరిగి కావచ్చు. నాకు వాహనాలు లేవు, కాలుతో నడవాలంటే 30 ఏళ్ళైనా ఒక్క చుట్టు తిరుగుతాను. ఇప్పుడు ఇది చుట్టు ఎగతాళికి నన్ను దొరకపోయినా అజ్జద్దిత్తవా అద్దా అని చెప్పిండు గౌతముడు. అప్పుడు నారదు చూస్తుండు. అంత తపస్సు అంత నీది గింతేనా అయ్యా? నీ వాక్కు గింతేనా?